3వ అధ్యాయము 17వ వచనము నుండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గుడ్డివాడును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. అవును, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనబడకుండా తెల్లని వస్త్రములకును నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను, నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా తండ్రి సింహాసనం ముందు కూర్చుండనిచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. హల్లెలూయా. జనన్మయం గురించి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడా, యేసుక్రీస్తు ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నవాడా, ఉండువాడా, స్తోత్రం వందనములు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా, నీ సన్నిధికి మేము వచ్చి ఉన్నాము. మమ్మల్ని మీరు నడిపించారని మేము నమ్ముతున్నాం. మీరే తోడుకుని వచ్చారు అయ్యా. నిశ్చయంగా ఇంతవరకు కూడా నీ కాపుదలు ఉంచారు. గతించిన శుక్రవారం దినము నుండి కూడా ప్రభువా ఎన్నో అపాయాలు, ప్రమాదాలు, ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు, శోధనల నుండి మమ్మల్ని తప్పించారు ప్రభు. ఇదిగో నీ సన్నిధిలో నిలబెట్టారు. కేవలం నీ మాటలు వినాలని మేము ఇక్కడికి వచ్చాము. ఈ వాక్య ధ్యానం చేయాలని మేము ఇక్కడికి వచ్చాము. మీరు మాతో మాట్లాడండి ప్రభువా, మీరు మాతో మాట్లాడండి నాయన. నీ వాక్యంతో మీరు మాతో సంధించండి ప్రభువా. ప్రతి మాట, ప్రతి పలుకు నీ వాక్య పునరుత్థాన శక్తితో నింపండి. అవును ప్రభు, 2026 సంవత్సరాల క్రితం మా కొరకు బలైపోయావని, మా కొరకు ప్రాణం పెట్టావని. నిజమే, మేము ప్రేమించలేనప్పుడు, అసలు నువ్వంటే ఏమిటో మేము తెలియనప్పుడే, మాకు తెలియనప్పుడే ప్రభువా, ఓ నిజంగా మేము తెలుసుకోలేనప్పుడే మమ్మల్ని గుర్తించి, మమ్మల్ని ప్రేమించి, మమ్మల్ని ఎన్నుకొని నువ్వు మా కొరకు దిగి వచ్చావు. మేము ఏనాడు నీకు ప్రేమ చూపలేదు ప్రభువా. ఏనాడు కూడా ప్రభువా నిన్ను గుర్తించలేనప్పుడే మమ్మల్ని నువ్వు నిజంగా ఈ లోకంలో మమ్మల్ని రక్షించడానికి, పునరుద్ధరించడానికి, తిరిగి నీ వాక్యపు శక్తిగా మలచడానికి మమ్మల్ని ఇక్కడికి వచ్చావని నమ్ముతున్నాము. సహాయం చేసి కృప చూపండి. ఇక్కడ ఎవరైనా రోగులుగా మేము వచ్చి ఉన్నట్లయితే, మాకు తెలిసి తెలియక, కంటికి కనిపించి కనిపించక మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆ శత్రు యొక్క సమూహం ఏదైతే ఉందో దాన్ని సమూలంగా ఈరోజు ఈ క్షణం ప్రభువా ఎక్కడ అది ఏ ప్రభావం చూపించనీయకుండా మీరు నిత్యంగా పాతాళ లోకంలో తీర్పు దినం వరకు బంధించమని, ఇక్కడ రంగంపై నీ దూతల్ని కావాలిగా ఉంచి నీవు ప్రత్యక్షత మాకు ఇవ్వమని, బయలుపాటును అనుగ్రహించమని, వాక్యము నుండి చక్కగా, తేటగా, సూటిగా మా హృదయములకు సున్నతి చేసి, అయ్యా మా పెదవులకు కూడా సున్నతి చేయమని, ఇక్కడ మాట్లాడుతున్న నాకును వినుచున్నటువంటి వారికి ప్రభువా ఇదిగో లంగరు వేసి నీ వాక్యంతో సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుతా ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గ్లోరీ టు లార్డ్. దీనిని మేము దయచేసి కూర్చుందాం.
హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కూడిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభములు మరియు వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలండి. హల్లెలూయా. మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను, తలస్తున్నాను, నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలా సంతోషం. ఈ రీతిగా మరి దేవుని సన్నిధిలో ఆయనను స్తుతించి ఘనపరిచి ఆరాధించడం కొరకు మనం ఇక్కడ కూడుకొని ఉన్నాం. అంతేనా? నిజమేనా? ఎంతమంది సంతోషంతో ప్రభువును ఆరాధన చేయాలి అని దేవుని సన్నిధికి వచ్చారు? లేకపోతే అయ్యి బాబోయ్ అప్పుడే వచ్చేసింది శుక్రవారం, అప్పుడే మళ్ళీ వచ్చేసింది శుక్రవారం. నిజమే. ఎందుకంటే చాలామందికి పని లేక ఖాళీలు ఇంట్లో కూర్చున్నాం కదా. అప్పుడే శుక్రవారం వచ్చేసిందా? అప్పుడే వారం గడిచిపోయిందా? ఈరోజు చర్చికి వెళ్ళాలా? ఈరోజు చర్చికి వెళ్ళాలా అనేటువంటి అమ్మ చర్చికి వెళ్ళాలి భారంగా, బాధగా, ఇబ్బందిగా. మరి లేకపోతే సహోదరులు ఫోన్ చేస్తారు. ఆమేన్. ఇంక తప్పితే లాస్ట్కు ఇంక చివరికి ఆయన కూడా ఫోన్ చేస్తారు లాస్ట్కి. హల్లెలూయా అని బలవంతంగా ఏమన్నా వచ్చామా? అవునా? అయ్యా సిమోన్ గారు, అవసరమైతే చర్చి ఒకవేళ ఉన్నా కూడా పనికి పోతాం. పని ఉంటే ఖచ్చితంగా పోతాం. అంతేనండి. చర్చి ఉన్నా పని వచ్చిందంటే పోతాం. హల్లెలూయా. దేనాన్ని మహిమగలు గాక. అన్ని ఇబ్బందుల నుండి, అన్ని ఆపదల నుండి తొలగించేవాడు ఒకడు. హల్లెలూయా. రైట్, రావచ్చు, నో ప్రాబ్లం. ఇబ్బందులు లేకుండా మనిషి జీవితం అనేది కొనసాగడం కష్టం. కానీ ఆ ఇబ్బందుల్లో నువ్వెంతవరకు విజయం సాధిస్తావు, నువ్వు ఆ ఇబ్బందులు తట్టుకుని నువ్వు ఎంతవరకు నిలబడతావని దేవుడు ఒక్కొక్కసారి పరీక్ష కూడా చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆ ఇబ్బందులను ఆయన తీసుకొస్తాడు అవసరం అయితే, ఆయన అనుమతిస్తాడు అవసరం అయితే. లేదా ఇవ్వలేదా? బైబిల్ గ్రంథంలో ఆ విధంగా ఆయన అనుమతి ఇవ్వలేదా? దేవుని మహిమగలను గాక. ఆయన వదిలిపెడతాడు నిన్ను పరీక్ష చేయడానికి. ఏ అబ్రహాముకి శోధన లేదా? యోబుకి శోధన లేదా? దావీదుకి శోధన లేదా? సొలొమోనుకి శోధన లేదా? ఎవరికి శోధన లేవా? హల్లెలూయా. దేవుని మహిమగలను గాక. గ్లోరీ టు లార్డ్. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆ శోధనలో నుండి తప్పించబడినటువంటి వారే. ఆమేన్. రాజ్యానికి రాజు అయి ఉండి ఆ రాజ్యం ఎక్కడ, ఎటువంటి స్థితి? గొర్రెలను కాసుకునేటువంటి స్థితి నుండి ఎక్కడ తీసుకెళ్ళాడు? సింహాసనం మీదకి తీసుకెళ్ళి మళ్ళీ ఎటువంటి స్థితి? ఎవడో పిచ్చివాడు వాడు వెక్కిరించి హేళన చేసేటువంటి స్థితికి తీసుకెళ్ళాడు దేవుడు. ఆమేన్. అందలానికి ఎక్కించగలగాలన్నా, అధపాతాలానికి తీసుకెళ్లాలన్నా దేవుడు చేయగలుగుతాడు. దేవుని స్తోత్రం కలిగాక. ఆయన సమర్థుడే. కానీ దావీదుని అక్కడ పరీక్షిస్తున్నాడు. అంతేనా? దావీదుని పరీక్షిస్తున్నాడు అని చెప్పుకోవాలా. ఆమేన్. దేవుని మహిమ గాక. గ్లోరీ టు లార్డ్. అక్కడ ఉన్నటువంటి ప్రతి అడ్డు తొలగించబడే వరకు కూడా దావీదుని కొంతకాలం ఆ విధంగా శ్రమల గుండా నడిపించవచ్చు. నిన్ను మహాశ్రమల్లోనికి మాత్రం తీసుకెళ్ళడం నిన్ను. హల్లెలూయా. ఆమేన్. వధువును మాత్రం మహాశ్రమంలోని తీసుకెళ్ళడం. దేవుని మహిమ గాక. గ్లోరీ టు లార్డ్. సంతోషంగా ఉన్నవారు ఎంతమంది ఈరోజు? హల్లెలూయా. ఒక్కసారి స్తోత్రం చెబుదామా? మరొక్కసారి హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. దేవుని మహిమ గాక. గ్లోరీ టు లార్డ్. చాలా సంతోషం. మరి మనం వాక్యకు వర్తమానంలోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే కంప్యూటర్ చాలా స్లోగా ఉంది, ఎందుకో తెలీదు. అందరూ సంతోషంగా ఉన్నారు. నిజంగా ఇప్పుడు వాక్యం మాట్లాడితే వినాలనే ఇక్కడ ఉన్నారు. అంతేనా? మనము గతించిన దినములో, ఐ మీన్ నాట్ ఏ లాస్ట్ ఫ్రైడే, నేను చెప్పేది అంతకుముందు శుక్రవారం,
ఏమా అయ్యా ముందు శుక్రవారం గుర్తున్నాయి ఎవరికన్నా? ఏం మాట్లాడుకున్నాము? ఆ ముందు శుక్రవారం ఆ పైన కూడా అదే కంటిన్యూ జరిగింది. ఎనీబడి త్వరగా తలలో ఇటువైపు ఉండాలా లేదా మీ పేపర్లో చూసుకుని చెప్పొచ్చు, రాసుకుంటారు కదా. ఏం సార్? ఏమ్మా ఎవరైనా ఒక్కొక్కరు చెప్పండి. నాకు అసలే సరిగ్గా వినపడదు, అర్థం కాదు. ఇక్కడ మైకులు లేవు కాబట్టి మీ దగ్గర మైకులు ఉండాలి సార్. ఎవరైతే చెప్తున్నారు మైక్ ఇవ్వండి, మైక్ ఇవ్వండి. ఎవరు చెప్తున్నారు? చక్కగా సిస్టంలో కూడా లాగుతుంది. మైక్ ఇవ్వండి, మైకులు ఇవ్వండి. చెప్పండి ఒకరి తర్వాత ఒకళ్ళు చక్కగా, అది క్లియరెన్స్ ఉంటుంది. చెప్పండి అమ్మా సిస్టర్, మీరు చెప్పండి, తర్వాత ఒకటి చెప్తుంది. మైక్ ఎందుకు ఇచ్చారు? గట్టిగా చెప్పడానికి మైక్తో చెప్పండి అని అడుగుతున్నాం. తప్పేముంది? మీకు చెప్తే మళ్ళీ కొసల్లో ఇంకా మీకు త్వరగా చెప్పాలి. నా టైం ఎందుకు తింటారు? సంఘము నిలువెచ్చని స్థితిలో ఉన్నాయి. రైట్. ఇంకా ఎందుకన్నా మాట చెప్పాడు? దాని ముందు పదం ఏంటి? అంటే ఎలా ఉంది ఆ సంఘం? ఎటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది? అయితే అప్పుడు ఆ సంఘం నోట్లో ఉందనా దాని అర్థం? మూవ్ వేయడానికి వాట్ ఇస్ దా? చెప్పాలి, కావలేదు. చెప్పండి, మీరే చెప్తున్నారు. నేను చెప్పట్లేదా? సిస్టర్ రేవతికి ఇచ్చేయండి. చెప్పండి, మీరు చెప్పండి. టైం అవుతుంది. నాకు బోల్డ్ అంత మెసేజ్ ఉంది. మీరు కొంచెం చెప్తే నేను ముందుకు వెళ్తాను. మీ బుర్రలో ఎంతవరకు ఉందో దాన్ని బట్టి నేను ముందుకి వెళ్ళడానికి అవకాశం ఉంది. మీరు ఎంత స్టోర్ చేసుకుని ఉన్నారో. మీరేమి స్టోర్ చేసుకోకపోతే ముందుకు మానేసి నేను వెనకాల మానేసి ముందుకు వెళ్తే ఇట్స్ నాట్ ఏ కరెక్ట్గా చెప్పాలి. ఓ రైట్. బాధ్యత వహించవలసి ఉంది, దానికి జవాబు చెప్పవలసి ఉంది. వారే దానికి ఏమై ఉన్నారు? ఉత్తరవాదులుగా ఉన్నారు. ఖచ్చితంగా ఆవిడ 2 పాయింట్లు చెప్పింది కదా సిస్టర్. ఏంటది? మీరు చెప్తున్నారా? బ్యాటరీలు అయిపోయినాయా? ఓకే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. చూడండి, ఎన్నిసార్లు చెప్పాను నేను. మళ్ళీ ఏం చెప్పను, నాకే ఫీలింగ్ బాలే. దేవునికి స్తోత్రం. ఒకసారి ఆమె చెప్తారా? ఈ సంకాలంలో ఆమెన్ అనబడి గురించి చూసాం. తర్వాత మనం చూసినప్పుడు గత 2 వారాల క్రితం కలవరిపై ఆ రోజు అనేది గతించిన దినంలో మెసేజ్ కొద్దిగా చెప్పుకున్నాం. హల్లెలూయా. తర్వాత ఈ యొక్క లౌకిక సంఘకాలములు ఎలా ఉన్నది అంటే, లౌకిక సంఘాలు నిలువెచ్చనగా ఉన్నాయంటున్నాడు. అంతేనా? ప్రజెంటేషన్ గివింగ్ టు ద క్లారిటీ, సరైనటువంటి క్లారిటీతో ఉండాలి. హల్లెలూయా. మేమేమి ఇక్కడ పిహెచ్డీలు, బిహెచ్డీలు, బీటెక్లు, ఎంటెక్లు చేసి ఇక్కడ రాలా. హల్లెలూయా. తేనమయం గాక. దేవుని యొక్క కృప ఇక్కడ చక్కగా చెప్తారా బాబు. ఆమెలో క్వశ్చన్లు అడిగేటప్పటికి అడిగిన చెప్పిన విషయాలు చెప్పమంటే నాకు ఏం చేస్తారంటే ఉన్నది కూడా నేనే మర్చిపోయే పరిస్థితి వచ్చేస్తుంది మీ వేసులు చూసి మీరు చెప్పే జవాబులకి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక.
రాసేస్తారు పేజీలు పేజీలు పారాగ్రాఫ్లు, ఏం రాస్తారో తెలియదు. రాసిన వీటిని కూడా అటెంప్ట్ చేయడానికి ఏం లేదు, సరైనటువంటి స్థితి కనబట్టలేదు ఇక్కడ అన్ని విషయాల్లోనేనా. పోనీ ఒకవేళ అమ్మ మీరు లేడీస్ అయి ఉన్నారు, మీకు ఒకవేళ వంట ఉప్పు ఎక్కువ వేశారు, కూర అది బాగాలేదు ఇది బాగాలేదు అని ఇంట్లో ఎక్కువగా లేడీస్కి ఎక్కువ వస్తూ ఉంటాయి. ఓకే, అది అనుకోవచ్చు, దాంట్లో కామనే కాబట్టి అందరికి వచ్చేది. ఇంకా వాక్యం విషయంలోని అన్ని విషయాల్లోని కూడా అలాగే నీరసంగా ఉంటే ఎట్లా? మీన్ ఇక్కడ ప్రాథమికమైనటువంటి విషయాలు ఏం చెప్తున్నాడు అని అంటే కనుక, ఖచ్చితంగా ఈ సంఘాలు ఎలా ఉన్నాయంటే నిలువెచ్చని స్థితిలో ఉన్నాయి. ఇటు చల్లగా లేవు, వెచ్చగా లేవు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక, దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ నిలువెచ్చని స్థితిలో ఉంటే ఆ నిలువెచ్చని నీరు త్రాగినప్పుడు మనిషికి ఏం జరుగుతుంది అంటే కనుక వాంతి వచ్చినట్లు అవుతుంది. హల్లెలూయా, అందుకే ఏమన్నాడు అని అంటే కనుక ఆ నోటిలో నుంచి అది జబ్బు కలిగిస్తుంది కనుక అది వాంతి వచ్చినప్పుడు జబ్బే కదా, ఆ జబ్బు కలిగించిన కారణాన్ని బట్టి అది బయటకు వచ్చేస్తుంది. హల్లెలూయా, నీ కార్యాలు అంత అసహ్యంగా ఉన్నాయి, నీ జీవితం అంత అసహ్యంగా ఉంది, నీ సంఘంలో ఆ విధంగా ఉన్నారు అని చెప్తున్నాడు ఇక్కడ వాక్యం. హల్లెలూయా, ఎలా ఉన్నారని చెప్తున్నాడు? వాళ్ళు పురుషులైతే స్త్రీలను ఆకర్షించడం కొరకు, స్త్రీలైతే పురుషులను ఆకర్షించడం వరకు. అంటే ఇది సంఘకాలము, ఇది ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నది అని చెప్తున్నాడు అంటే కనుక హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ యొక్క చెప్తారా? హాలీవుడ్ నేను ఒక్కడనే అరుచుకోవడం తప్ప ఏమీ లేదు అన్నట్టు ఉంది ఇక్కడ. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ యొక్క ఏదైతే ఆ పరిస్థితి ఉన్నదో, ఆ నాగరికత ఉన్నదో, ఆ విధానం ఉన్నదో ఇదంతా కూడా ఈరోజు సంఘాలకు వచ్చేసిందని చెప్తున్నాడు, ఆ ప్రజల్లోకి వచ్చేసిందని చెప్తున్నాడు, ఆ స్త్రీ పురుషుల్లోకి వచ్చేసిందని చెప్తున్నాడు. వారి యొక్క వస్త్రధారణ అలాగే ఉంది, వారి యొక్క అలంకరణ అలాగే ఉంది, వారి యొక్క విధానం అంతా అలాగే ఉందని చెప్తున్నాడు. హల్లెలూయా, భయంకరమైనటువంటి పరిస్థితి. ఇంకా ఇంకా ముందుకెళ్తే ఏం చెప్తున్నాడు అని అంటే కనుక ఆ జుట్టు కత్తిరించుకోవడం, లేకపోతే వస్త్రధారణ, టైట్ బట్టలు, బిగుతు బట్టలు, శరీరాకృతిని అంతా కూడా కనపరిచే విధముగా. బ్రదర్ అంతేనా? పురుషులు కూడా అదే రకంగా చక్కని ఏంటి బనెన్స్ అవన్నీ కూడా బాడీ కనపడే విధంగా. హల్లెలూయా, తన బాడీ బిల్డప్ చేసుకుని వారిని స్త్రీలను ఆకర్షించే విధముగా చలోక్తులు, భయంకరమైనటువంటి మాటలు, ఆమేన్, హల్లెలూయా, జోక్స్, ఇతరత్ర కార్యక్రమాలు. వాడు బాగానే ఉంటాడు సంఘంలో కాసేపు, ఆ తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత వాడు మరొక కోణం కనబడతా ఉంటుంది. హల్లెలూయా, వాడు మరొక జీవితం కనబడతా ఉంటుంది, ఆమె మరొక జీవితం కనబడతా ఉంటుంది, ఆమె మరొక పరిస్థితి కనబడతా ఉంటుంది. ఒక పెళ్లి రానని, ఒక పేరెంట్ రానని, ఇంకో కార్యక్రమం రానే ఉండే, అప్పుడు కనబడుతుంది అమ్మగారు అసలు పరిస్థితి. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక, గ్లోరీ టు లార్డ్. చర్చిలో వచ్చినప్పుడు నువ్వు ఎలా అయితే ఉన్నావో బయట కూడా అలాగే ఉండాలి. నువ్వు చర్చిలో ఎలా అయితే ఉన్నావో బయట కూడా అదే విధమైన జీవితం కలిగి ఉండాలి. నువ్వు అంతే భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి నువ్వు. హల్లెలూయా, తిమోతికి రాసిన పత్రికలో ఏమన్నాడు అక్కడ? మీరు తీయొద్దు, అవసరం వద్దు. ఏమన్నాడు? అనుకువయు స్వస్థ బుద్ధి గలవారై, ఎటువంటి స్త్రీలకు? దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా జీవితం ఉండాలని చెప్తున్నాడు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. వారు తమ కొరకు, తమ స్వకీయ దురాశలకు తమ కొరకు బోధకులను పోగు చేసుకుంటున్నారట. హల్లెలూయా, ఏంటంటే స్వకీయ దురాశల కొరకు సంఘాలు ఏం చేస్తున్నాయి? స్వకీయ దురాశల కొరకు తమ కొరకు బోధకులు పోగు చేసుకుని కల్పనా కథల వైపు తిరిగి కాలము వచ్చును, అది వచ్చే ఉన్నదని చెప్తున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. కల్పనా కథ కావాలి, స్టోరీస్ కావాలి. హల్లెలూయా, స్టోరీస్ కావాలి, పిట్ట కథలు కావాలి సంఘాలకి. అందుకే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తలుపు తడతా ఉన్నాడు అక్కడ ఉండి. హల్లెలూయా, ఎవడైనా కూడా స్వరం వింటాడేమో అని, దేవుడు తలుపు తడతా ఉన్నాడు. మరి వింటున్నారా స్వరం? అన్ని చూడండి, ఎన్ని సంఘకాలాల్లో దేవుడు ఎక్కడున్నాడు తెలుసా? 7 సంఘకాలాల్లో దేవుడు ఎక్కడున్నాడు? 6 సంఘకాలాల్లో కూడా దేవుడు సంఘంలో మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా, సంఘంలో ఉన్నాడు. కానీ చివరికి వచ్చేటప్పటికి 7వ సంఘకాలంలోనే బయట ఉన్నాడు దేవుడు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక, దేవుని స్తోత్రం కలుగును గాక. 6 సంఘకాలాల్లోనూ కూడా దేవుడు సంఘం మధ్యలో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ
చివరికి వచ్చేటప్పటికి సంఘం ఏం చేసిందంట? బయటికి త్రోసేశారట. ఎందుకు త్రోసేశారు? మరి సంఘంలో ఎటువంటి పరిస్థితి ఉంది? సంఘం ఎలాంటి స్థితి కలిగి ఉంది? చూడండి, మెథడిస్ట్ సంఘాలు ఉన్నాయి మామూలుగా ఉదాహరణకి, లేకపోతే బాప్టిస్ట్ సంఘాలు ఉన్నాయి. ఒక బాప్టిస్ట్ సంఘంలో గనక లేకపోతే ఒక మెథడిస్ట్ సంఘంలో గనక పరిశుద్ధాత్మ గనక దిగి వచ్చినట్లయితే, పరిశుద్ధాత్ముడు గనక అక్కడ దిగి వచ్చినట్లయితే ఆ సంఘం భాషలతో మాట్లాడుతా, అద్భుతములు చేయట, ఆశ్చర్యాలు చేయట, ఆమె చెప్పరా, అద్భుతాలు చేయట. నా వెనకాల రావాలి మీరు, లేకపోతే ఇక్కడ రాదు. ఇక్కడ దేవుని మహిమ కాక అద్భుతములు చేయట, ఆశ్చర్యకార్యాలు చేయట, దేవునికి స్తోత్రం కలిగిన కాక దేవుని కార్యములు కనబడట, అన్ని కార్యాలు చేస్తుంటే కనుక ఆ సంస్థ ఏం చేస్తుందో మీకు తెలుసా? ఆ సంస్థ ఏం చేస్తుందో మీకు తెలుసా? ఏం చేస్తుంది? నేను క్వశ్చన్ వేశాను. అన్నిటికీ ఆమెను కాదు, అన్నిటికీ వెళ్ళలేవు కాదు, కొన్నిటికి జవాబు. ఆ సంస్థ ఏం చేస్తుంది? ఒక సంఘములో, నేను అనేది ఏంటంటే అన్ని సంఘాలన్నిటిలో ఒక సంఘములో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మెథడిస్ట్ సంఘాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాప్టిస్ట్ సంఘాలన్నిటిలో ఒక సంఘాన్ని ఎన్నుకుని ఆ ఒక సంఘంలో పరిశుద్ధాత్మ కుమ్మరించబడితే ఆ సంస్థకు చెందిందే కదా. మరి ఆ సంస్థ ఆ సంఘాన్ని ఏం చేస్తుంది? ఇట్స్ ఎ క్వశ్చన్. చెప్పాలి. చదువుకున్నారు కదా మీరు, మేన్ చదువుకున్న ఏసారు కదా, దేవుని మహిమ కలిగిన గాక. చదువుకున్నారు కదా, ఏం చేస్తుంది? నేను రాడ్ కర్ర తీసుకుంటా రేపు నుంచి. హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన గాక. ఖచ్చితంగా రేపు ఒక బలమైన దుడ్డు కర్ర తీసుకురావాలా. దేవుని మహిమ కలిగిన గాక. చెప్తున్నారు లేదా? చెప్పబోతు వదిలిపెట్టను నేను. ఏదంటే మీకు వచ్చింది చెప్పండి, నో ప్రాబ్లం. కాదంటే కాదని చెప్తాం. మీకు వచ్చింది ఏదో చెప్తే మీకు ఉన్నటువంటి అవగాహన ఏంటో మాకు తెలుస్తుంది. ఆమేన్. వాకింగ్ మారితే ఆ సంస్థ సంఘాన్ని ఏం చేస్తుందని అడుగుతున్నాను నేను. సంస్థ ఏం చేస్తుంది? అది చెప్పు, అది చెప్పు. ఆమేన్. సంస్థ అంగీకరించదు కదా. ఆ మెథడిస్ట్ సంఘాల్లో ఉన్న సంఘమైనా, సంస్థలో ఉన్న సంఘమైనా పరిశుద్ధాత్ముడు కనుక ఆ సంఘాన్ని వాడుకుంటే ఎంత మట్టి బుర్రలాగా ఏడుస్తున్నారని మీరు. తినడానికి ఇదే మన బతుకులు. ఇంకా తిన్నామా, ఉన్నామా, పని చేసుకున్నామా, అంతే సరిపోద్ది. ఇంకా అవసరం లేదు, ఎత్తబడిపోతాం. దేవుని మహిమ కలిగిన గాక, దేవుని మహిమ కలిగిన గాక, దేవుని స్తోత్రం కలిగిన గాక. నో, వాక్యంగా మారవలసిందే, వాక్యంగా మారవలసిందే. నువ్వు హల్లెలూయా, ఇంపాసిబుల్. ఎత్తబడటం అసాధ్యం. వాక్యంగా మారకుండా ఎత్తబడటం అనేది అసాధ్యం. చిన్న చిన్న సంగతులు నీకు అర్థం కాకపోతే. హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన గాక, దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇట్స్ ఎ సింపుల్ క్వశ్చన్స్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అది ఎత్తబడాలి అని అంటే కనుక ఆ సంస్థ అది నిజముగా గనక అందులో పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్లయితే కనుక ఆ సంస్థ దాన్ని త్రోసేస్తుంది, బయట ఉంచుతుంది. సంస్థ నుంచి గెంటేస్తారు బయటికి. హల్లెలూయా. అర్థమవుతుందా? విషయం అర్థమవుతుందా? మరి ఎందుకు అలా? అందుకే ఈరోజు దేవుడు సంస్థాగత సంఘాల్లో లేడు. దేవుని మహిమ కలిగాక ఖచ్చితంగా అక్కడ లేడు. ఆయన బయట ఉండి తలుపు తడతా ఉన్నాడు. ఏ తలుపు తడుతున్నాడు ఆయన? ఈ సంఘాలు ఎవడైనా కూడా సంఘాల్లో, ఈ సంఘాలు ఎవడైనా కూడా నా స్వరం వింటారేమో. హల్లెలూయా. ఈ సంఘాలు ఎవరైనా నా స్వరం వింటారేమో, ఈ స్వరం వింటారేమో, అందులోని బయటకు వస్తారేమో అని చెప్పేసి తలుపు తీసి నాతో వాడు నేను వాడితో భోజనం చేయడానికి నా స్వరం వింటారేమో అని దేవుడు ఆలోచించేస్తాడు. కానీ ఆ విధంగా ఉన్నాయా సంఘాలు? ఆ విధంగా ఉన్నాయా? ఓరి బాబు, క్రిస్మస్ వస్తే అసలు డీజే కంటే ఎక్కువ, డీజేలు ఎక్కువ పని ఇప్పుడు. ఆ పండుగ, ఈ పండుగ, ఆ కార్యక్రమం, ఈ కార్యక్రమం, అసలు చోటే లేదు. భోజనాలకే చోటు ఉంది అక్కడ, డ్యాన్సులకే చోటు ఉంది అక్కడ, ఇతరత్ర కార్యక్రమాలకే చోటు ఉంది అక్కడ. హల్లెలూయా, దేవుని మహిమ కలుగాక. చక్కని వాడికి చెప్పుకున్న టెక్సాడో కోట్ లేకపోతే, ఆ వెనక్కి తిప్పుకున్నటువంటి కాలర్ వెనక్కి తిప్పుకున్నటువంటి మంచి కోట్ లేకపోతే, ప్రాక్టీస్ చెప్పే విషయాలు మన ఆల్రెడీ చదివి వినిపించాను కదా, మళ్ళీ మళ్ళీ తీయాలా, మళ్ళీ మళ్ళీ మెయిన్ మంచి కోటును ధరించుకుని రాకపోతే కనుక సంఘంలో ఉన్నటువంటి ప్రజలే అతను చూసి చేతరించుకునేటువంటి పరిస్థితి అటు. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని మహిమ కలుగాక. ఈరోజు నిజంగా అందుకే అక్కడ ఏమున్నాయి, వారు తమ కొరకు స్వకీయ దురాశల కొరకు బోధకులు పోగు చేసుకుంటారు.
వారు అక్కడ సంగీతం వాయించడానికి ఏం చేస్తారు? సంగీత బృందాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారు. హల్లెలూయా. గొప్ప గొప్ప గాయకులను ఏర్పరచుకుంటూ ఉంటారు. గొప్ప గొప్ప గాయకులు తీసుకుని సింగర్స్ పెట్టుకుంటూ ఉంటారు. హల్లెలూయా. వాడు ఏం చేస్తాడు? ఈ పాటలు పాడతాడు, అన్ని పాటలు పాడతాడు. హల్లెలూయా. సినిమా పాటలు పాడతారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తెలుసా? చనిపోయాడు. ఆయన అన్ని పాటలు పాడాడు. ఆయన గొంతులా ఆయన ఒక సందర్భంలో అన్నాడు, నాలాగా ఎవడో పాడలేడు కూడా అన్నాడు. హల్లెలూయా. ఒక ఇంటర్వ్యూలో నాలాగా పాడేవాడు ఎవడో లేడు అని చెప్పాడు ఆయన. మరి నిత్యంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పర్లోకరాజ్యం వెళ్తాడా? ఉందా అవకాశం? చెప్పాలి మీరు. ఆమెనో హల్లెలూయా లేకపోతే ఏదో కొంచెం గట్టిగా మాట్లాడండి. భోజనం చేయలేదు, టిఫిన్ చేయలేదు ఎవరన్నా ఈరోజు ఉపవాసం రోజు కాదు కదా. ఆమేన్. వెళ్ళదు కదా? వెళ్తారా? చూడండి ఈ సంఘాలు ఎలా ఉన్నాయి, ఏంటి పరిస్థితి. గాయక బృందాన్ని వారు ఏర్పాటు చేసుకుంటున్నారు. గొప్ప ఆర్కెస్ట్రాని తెచ్చుకుంటున్నారు. వాడు ఆర్కెస్ట్రా వాయించంట్రా అని తీసుకొస్తే ఏదన్నా పండగకు పబ్బానికి చిన్నగా మనం ఏదో చిన్న కార్యక్రమం యానివర్సరీ ఏదో చేయించుకుంటాం. మనం ఎక్కువ ఏమి చేయం కాబట్టి తీసుకొస్తే ఒకడు చెవికి పోగెడతాడు, ఒకడికి రింగ్ వస్తాడు, ఒకడు రింగులు చుట్టూ అంటాడు, ఒకడు మొత్తం ఇదంతా ఒలి చేస్తాడు. ఇంకా రకరకాలైనటువంటి పరిస్థితి. బయట లోకంలో ఎలాంటి పరిస్థితి? తిరిగి చెవిపోగులు, ముక్కుపోగులు, దున్నపోతులకి ఎద్దులకి పెడుతున్నారు ఇప్పుడు ముక్కులు. ఇప్పుడు ఈ మొగలు కూడా పెట్టేసుకుంటారు ఇంక 4 రోజులు అయితే. చాలా మంది పెట్టుకుంటున్నారు కదా. ఆమేన్. ఎక్కడ ఈ జాలం అన్నట్టు ఇక్కడ కూడా పెడతారు ఇప్పుడు. ఆమేన్. అలాంటి పరిస్థితుల్లో మరి దేవుడు వాళ్ళలో నిజంగా ఆరాధన చేయడానికి, ఒక పాట పాడడానికి, ఆమేన్, ఒక డ్రమ్ ప్లే చేయడానికి, ఒక ఇక్కడ దేవుని సన్నిధిలో వాడబడ్డానికి పరిశుద్ధాత్మను పొందుకోవాలనే విషయం నీకు తెలుసా? హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుకోవాలనే విషయం నీకు తెలుసా? కేవలం డబ్బు కోసం వారు ధనవంతులు. ఏ విధమైన ధనవంతులు వాళ్ళు? ఈ లోకములో అందమైన భవనాలతో నిర్మించబడి ఉన్నటువంటి మహాబలమైనటువంటి ధనవంతులై ఉన్నారు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా వాళ్ళని? ఒరే నీ కన్నులకు కాటుకు నా ఎద్దు కొనరా అన్నాడు. హల్లెలూయా. నీ దిశమల్ల సిగ్గు కనబడకుండాట్లు ఏం చేయమన్నాడు అక్కడ? చదవండి. వస్త్రములు ధరించుకోమంటున్నాడు అక్కడ. హల్లెలూయా. ఏంటి సంఘాలను ఎంత దారుణంగా తిడతాడు? దిగంబర అంటున్నాడు, దిక్కుమాలినవాడు అంటున్నాడు. అన్నాడు లేదండి? దిగంబరత్వంలో ఉన్న సంఘాలు ఈరోజు ప్రజలు, స్త్రీలు, పురుషులు అదే విధంగా ఉన్నారు. ఫ్యాషన్ ట్రెండ్ భయంకరంగా మనిషిని ఏం చేస్తుందండి? పాతాళానికి లాక్కెళ్తుంది. హల్లెలూయా. దినాన్ని మేము గాక చెప్పుకున్నాం అదే విషయాలు. ఆదికాండం 3వ అధ్యాయంలో హవ్వ విషయంలో చెప్పుకున్నామా? ఆదాము వాళ్ళ విషయంలో వారు ఏం కట్టుకున్నారు? అంజూరపు కచ్చడములు. ఆమేన్. హల్లెలూయా. వారు కేవలం ఒంటిని కప్పుకోవడానికి అవి తాత్కాలికమైనవి. దినాన్ని మేము గాక అవి కొంతకాలం, కొంత సమయం ఉంటాయి. నిజంగా ఎంత దారుణాతి దారుణంగా ఈరోజు వస్త్రధారణ చూడండి. ఒక ఫ్యాషన్ అన్ని చూసుకుంటుంటే మొత్తం అంతా చిరిగిపోతుంది. ఇది ఇక్కడ దాకా ఎన్ని బెజ్జాలే, షర్ట్ అంతా బెజ్జాలే, ప్యాంట్ అంతా బెజ్జాలే. ఏంటివి? పిచ్చి పట్టిన కాలం అన్నాడు ప్రవక్త. పిచ్చి పట్టిన కాలం అన్నాడు ప్రవక్త. హల్లెలూయా. ఎవడైతే పులిపిటి మీద నుండి ఖండించడో, బుద్ధి చెప్పడో వాడు వెళ్ళి మొగలేడు అంటున్నాడు ప్రవక్త. హల్లెలూయా. వెళ్ళి మొగలేడంట వాడికి. తేనాను మహిమగలిగాక ఖండించుము, బుద్ధి చెప్పుము. హల్లెలూయా. సమయమందును అసమయమందును వాక్యమును ధ్యానించుము. హల్లెలూయా. ఖండించలేడు. ఖండిస్తే ఏం జరుగుతుంది? ఖండిస్తే? అందుకే స్త్రీలు అనుకోవచ్చు, మమ్మల్ని గురించి మాట్లాడతాడు. స్త్రీ ఏమన్నారంట ప్రవక్తని? స్త్రీ ద్వేషకుడు అని అంటున్నారంట. దోషకుడు, ద్వేషకుడు అని అంటున్నారంట. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఇక్కడ అందరూ అలాంటి స్త్రీలని చెప్పలేదు. హల్లెలూయా. నిజమైనటువంటి తల్లులు వారి పిల్లల్ని చాలా చక్కగా పెంచేటువంటి తల్లులు ఉన్నారు. వాక్యము కొరకు పెంచేటువంటి తల్లులు ఉన్నారు. అందుకే మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలు అయితే మరొక సువార్త తల్లి అన్నాడు. హల్లెలూయా.
తన పిల్లల్ని వాక్యంలో పెంచడం వరకు తల్లి బాధ్యత తీసుకోవాలని చెప్పాడు. హల్లెలూయా. దినాలు మేము కాక అక్కడ పిల్లల్ని పని మనుషులకి ఇచ్చి పిల్లల్ని ఇంట్లో పడేసి కుక్క పిల్లలు తీసుకుని నైట్ పార్టీలకు వెళ్ళే గురించి మాట్లాడాడు ప్రవక్త. హల్లెలూయా. ఆ క్లబ్బులకు వెళ్ళే వాళ్ళ గురించి మాట్లాడాడు ప్రవక్త. హల్లెలూయా. ఆ రంగులు పూసుకునే వారి గురించి మాట్లాడాడు ప్రవక్త. ఆమేన్. ఆ పాతాళానికి వెళ్ళేవారు. ఒక స్త్రీ తన శరీరాన్ని కనపరిచే విధముగా, ఒక పురుషుడు దాన్ని చూసి మోహించే విధముగా తన వస్త్రధారణ ఉంటే ఏమన్నాడు తెలుసా? అది వ్యభిచరిస్తుందని చెప్పాడు. వ్యభిచారంలో దింపుతుందని చెప్పాడు. ఆమె ఆ రీతిగా వస్త్రధారణ చేసిన కారణాన్ని బట్టి పురుషుడు వ్యభిచారం చేస్తున్నాడు తన హృదయంలో అని చెప్తున్నాడు. అప్పుడే తనతో వ్యభిచారం చేశాడని. దేవుని మహిమ కలుగాక. గాడ్ లార్డ్, ఇన్ని విషయాలు ఉన్నాయి. ఆమేన్. అందుకే అక్కడి నుంచి వెళ్ళి వీళ్ళ పిచ్చోళ్ళు అని చెప్పాడు. ఈ యొక్క హాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అవేమై ఉన్నాయంట? పిచ్చి వాళ్ళకి కేంద్ర బిందువుగా ఉన్నాయి. హల్లెలూయా. ఆ సినిమా హీరోలు పిచ్చోళ్ళు. ఒక క్రికెట్ ఫ్యాన్, ఆయన ఎలా అయితే కటింగ్ చేస్తాడో ఈయన అలాగే కటింగ్. ఒక హీరోకి ఫ్యాను, ఓ హీరోయిన్కి ఫ్యాను. ఆమేన్. ఏం చేస్తున్నాయి ఇవి? నిన్ను ఎక్కడికి నడిపిస్తున్నాయి ఇవి? ఒక అభిమానించేటువంటి, నువ్వు అభిమానిస్తున్నటువంటి వ్యక్తి నిజంగా సరి అయినటువంటి స్థితి, వీళ్ళకి ఏమి స్థితి లేదు, మానసిక స్థితి లేదు. మానసిక స్థితి పాడైపోయింది. ఏమైపోయింది? మానసిక స్థితి పాడైపోయింది. నిజముగా నీకు మానసిక స్థితి కావాలంటే గనక, ఆ స్థితి నుండి నువ్వు నిజంగా మంచి స్థితిని పొందుకోవాలంటే గనక వాక్యం దగ్గరికి రావాల్సి ఉంది. హల్లెలూయా. వాక్యం వెళ్ళినప్పుడు ఏమైంది? గెరాసీనుల దేశంలో, ఆ గజరేనుల దేశంలో అక్కడ ఉన్నటువంటి ఆ పిచ్చి పట్టినటువంటి వాడు, దయ్యములు పట్టిన వాడు, శానన దయ్యములు పట్టిన వాడు యేసుక్రీస్తు రాకముందు ఎలా ఉన్నాడు, వచ్చిన తర్వాత ఎలా ఉన్నాడు? హల్లెలూయా. రాకముందు సంఖ్యల్ని కూడా బంధించి తెంపేస్తున్నాడు. అతను సంఖ్యలతో బంధించినా తెంపేస్తున్నాడు. అదే అనేక మందిని గాయపరుస్తున్నాడు, రాళ్ళతో కొడుతున్నాడు. పిచ్చి పట్టినోడుగా తనకు తనే గాయం చేసుకుంటున్నాడు. హల్లెలూయా. దేని మేము కాక పిచ్చి పట్టిన వాళ్ళు ఏం చేస్తారు ఈరోజు? తన శరీరం అంతటిని కూడా దేనితో గుచ్చుకుంటున్నారు? ఆ పాయిజన్ కలిగినటువంటి ఆ యొక్క ఏంటది, పచ్చబొట్లు పడి ఒళ్ళంతా పచ్చబొట్టే, ఒళ్ళంతా టాటులే. హల్లెలూయా. దేని మేము కాక దేనికిది? ఏం చేస్తుంది ఇది? ఎక్కడికి నడిపిస్తుంది నిన్ను? పిచ్చి పట్టిన కాలం ఇది. పిచ్చి పట్టిన మనుషుల మధ్యలో ఉన్నది. పిచ్చి పట్టిన సంఘాల మధ్యలో ఉన్నది. బయటికి రా, బయటికి రా, బయటికి రా. దేవుని మేము కలుగాక. అందుకే అన్నాడు, ఓ నాజూకులు ఈ స్త్రీలు వారు వేసుకునే వస్త్రధారణ. అయ్యా మేము షాప్కి వెళ్తే మాకు అయ్యే దొరుకుతున్నాయి, షాప్ వాడు ఇదే తీసుకొచ్చి ట్రెండ్ ఫ్యాషన్ అంటున్నాడు. లేదు, ఇంకా కుట్టు మిషన్లు ఉన్నాయని చెప్పాడు. దేవుని మేము కలుగాక. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. గ్లోరీ టు లార్డ్. దేవుని మేము కలుగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? నేను ఏం సబ్జెక్టులోకి వెళ్ళలేదు. మీకు ఏమైనా తెలుసా విషయం? తెలుసా? మరి తెలిస్తే చెప్పు సబ్జెక్ట్ ఏంటి? హల్లెలూయా. దేవుని స్తోత్రం. చూడండి, కంగారు ఇక్కడ వర్తమానాలన్నీ ఇందులో దొరకవు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇవి పిచ్చి పట్టినటువంటి సంఘాలని చెప్పాడు ప్రవక్త. హల్లెలూయా.
దేవుని మేము కలుగాక. దేవునికి స్తోత్రం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక నిమిషం. ఇది మనకి రావట్లేదు కానీ చూడండి, సంఘంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి ఆలోచించేద్దాం. ఒక తల్లి తన పిల్లల్ని ఎంతో భక్తితో పెంచింది. అది 11th కమాండ్మెంట్ అనేటువంటి వర్తమానంలో ప్రవక్త మాట్లాడాడు. పారాగ్రాఫ్ E4లో 11th కమాండ్మెంట్, అది ఇంగ్లీష్లో ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అందరు ఇక్కడే ఉన్నారా? ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇది బ్రహ్మం గారు మాట్లాడారు. అక్కడ ఒక పాత చిన్న పల్లెటూరులో ఒక సంఘం ఉంది. అక్కడ ఒక స్త్రీ ఏం చేస్తుందో తెలుసా? తన యొక్క పిల్లల్ని ఎంతో, వర్తమాన సంఘం అది, ఎంతో భక్తితో యథార్థంగా వర్తమాన సంఘంలో పెంచిందట. పెంచి వాళ్ళు పెద్దవారు అయినప్పుడు, ఆమేన్, కుమార్తె పెద్దదైనప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? సరే, నేను ఇది ఆఫ్ చేస్తాను తరచు. ఆమె పెళ్లి వయసు వచ్చింది. అప్పుడు ఎక్కడో పట్టణంలో ఉన్నటువంటి సంఘంలో నుండి, పట్టణంలో ఉన్న ఒక సంఘంలో నుండి ఒక వ్యక్తి వచ్చాడు. ఆమేన్. ఒక వ్యక్తి వచ్చి ఈమెను ఏం చేస్తున్నాడు? పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు. పెళ్లి చూపుకి. హల్లెలూయా. వచ్చాడు. మరి అమ్మాయికి నచ్చాడు కనుక అన్ని విషయాల్లో బాగానే ఉన్నాడు. వివాహం జరిపించి పంపించారు. ఆ పట్టణానికి తీసుకుని వెళ్ళిపోతాడు కదా, అంతేనా? వాళ్ళ సొంత ఊరికి వెళ్ళిపోతాడు. అక్కడ సొంత ఊరిలో ఒక సంఘం ఉంది. ఆమేన్. అది సిటీలో, పట్టణంలో పెద్ద సంఘం అన్నమాట. ఉదాహరణ చెప్తున్నాను. ఆ సంఘము చాలా గొప్ప పెద్ద సంఘం ఉంది. చాలా జనం ఉన్నారు అందులో. హల్లెలూయా. ఈమె చిన్న పట్టణంలో తన పిల్లల్ని చాలా భక్తితోనూ చాలా యథార్థమైన జీవితం, వాక్యం కొరకు పెంచడం అనేది జరుగుతూ ఉండేది. ఆ విధంగా వివాహం చేసుకుని ఆమె వెళ్ళిన తర్వాత ఒకానొక దినాన్ని తల్లి ఆ కుమార్తెను చూడడానికి ఆ ఊరు వెళ్ళడానికి ప్రయత్నం చేసింది. వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది? వెళ్ళిన వెంటనే వచ్చేస్తారా ఏమండి? కుమార్తె ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా ఉందమ్మా 4 రోజులు ఉండేది, కానీ తొందర ఏముంది, పనులుంటే తర్వాత చూసుకుంది కానీ ఆఫ్ చేస్తారు. ఆదివారం రానే వచ్చింది. ఏమొచ్చింది? ఆదివారం సమయం. మరి అక్కడ ఆదివారం కదా, మనకి ఇక్కడైతే శుక్రవారం, ఎక్కడైనా కూడా ఎక్కువ శాతం ఆదివారం ఉంటుంది. ఆదివారం వచ్చినప్పుడు, హల్లెలూయా, మరి ఆదివారం వచ్చినప్పుడు ఆమె ఏం చేస్తుంది? చర్చికి వెళ్ళాలి. అసలు ఆరాధన చేయకపోతే ఉండలేదామె. ఆరాధన చేయకపోతే, ఆదివారం వచ్చిందంటే ఆరాధన కంపల్సరీ చేయాలి. సమయం వచ్చింది. వచ్చిన తర్వాత మరి వీళ్ళు
అల్లుడు కూతురు కూడా వెళ్తూ ఉంటారు కదా చర్చికి, స్థానిక సంఘానికి వెళ్తూ ఉన్నారు మామూలుగానే. అటువంటి పరిస్థితిలో మరి నేను చర్చికి వెళ్ళాలని అడుగుతుంది. అన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఈమె గనక ఇప్పుడు సంఘానికి వెళితే మన పని అవుటే. అంటే ఎందుకు ఆ మాట చెప్పాం? ఎందుకు ఆ విధంగా చెప్పగలుగుతున్నాం? ఎందుకు వాళ్ళు ఆ విధంగా ఊహించుకుంటున్నారు? మేము ఈరోజు సంఘం వెళ్ళట్లేదు, మాకు బాగోలేదు, మేము వెళ్ళాలనుకోవట్లేదు అని తల్లితో చెప్తుంది కుమార్తె. అయితే తల్లి అంటుంది, నేను ఖచ్చితంగా సంఘానికి వెళ్ళి తీరాలి, ఖచ్చితంగా నేను సంఘానికి వెళ్ళి తీరవలసిందే. ఈమె సంఘానికి వెళితే మన పని అయిపోయినట్టే అని అల్లుడు కూతురు మాట్లాడుకుంటున్నారు. ఈమెను ఎలా అయినా సరే ఎట్ట తిరిగి ఆఫ్ చేయాలి, ఎక్కడికి వెళ్ళకుండా. అదేంటి, వాళ్ళ వెళ్ళేది సంఘానికే, ఈమె కూడా సంఘం నుంచి వచ్చింది, ఈమె చర్చికి వెళ్ళే మనిషే. పోను ఒకవేళ సంఘంలో ఉన్నవారు మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు అని ఒకవేళ వారు వేరే మతం అయి ఉండి వెళ్ళి వాళ్ళని ప్రశ్నించడానికో వాళ్ళని ఏదో దండించడానికో ఏమండి హింసించడానికి వెళ్ళట్లేదు. అమ్మ వింటున్నారా? వెళ్ళాలని అనుకోవట్లేదు. ఈమె దేవుణ్ణి ఆరాధించుకోవడానికి వెళ్తానంటుంది. మరి ఎందుకు వాళ్ళు అంతగా భయపడుతున్నారు? ఏమన్నా అర్థమవుతుందా? దేనికి వాళ్ళు అంతగా భయపడుతున్నారు అని అంటే, సరే ఇంక తప్పదు, ఇంకా మనం ఈవిడి భరించలేం, ఈవిడి గొడవ మనం పట్టుకోలేము, ఇంకా ఈవిడి చర్చికి వెళ్ళాలంటే వెళ్ళవలసిందే, సరే తీసుకుని వెళ్ళండి అని పూర్బాలకు తీసుకెళ్ళారు. వెళ్ళిన తర్వాత పాపం ఈమె ఎలాంటి వస్త్రధారణ కలిగి ఉంది? చక్కని ఒంటి నిండా వస్త్రాలు కలిగి, హల్లెలూయా హల్లెలూయా, ఒంటిని అంతటే కప్పుకొని ఏమాత్రం కూడా అలంకరణ లేక ఒక వృద్ధురాలు మరి అక్కడికి వెళ్ళి ఆ చివరి కుర్చీలో కూర్చుంది. లాస్ట్లో చాలామంది జనం వచ్చారు, లాస్ట్లో ఇక్కడ కూర్చుంది. వాళ్ళ అల్లుడు ఆ కుమార్తె కూడా కూర్చుంది. హల్లెలూయా. పాస్టర్ గారు వచ్చి వాక్యంలో తీసి వాక్యం తెరిచాడు. అన్నాడు, దేవుడు లోకముని ఎంతో ప్రేమించిన అన్నాడు. ఏమన్నాడు? ఆమె చెప్పండి బాబు, మీ ఊర్లు మూసుకుని ఏమన్నాడండి? మీరు ఆమె హల్లెలూయా చెబితేనే మీకు ఇక్కడ పరిశుద్ధాత్మ పనిచేస్తుంది మీ జీవితంలో. హల్లెలూయా. మీరు అలాగే ఉంటే కనుక మీకు ఎటువంటి నిద్రలు రావచ్చు, ఇంకోటి రావచ్చు, ఈ రకరకాల ఆలోచనలు కూడా రావచ్చు. అవన్నీ వచ్చి ఏం చేస్తాం? మిమ్మల్ని వాక్యం విననీయకుండా, వాక్యంగా మారనీయకుండా కొలాప్స్ చేస్తా ఉంటాం. హల్లెలూయా. దేనాన్ని మేము కాక, లేకపోతే మన మోగాలు కాదు, మోగదేవుడికి ఆరాధన మనం చేయట్లేదు. దేనాన్ని మేము కాక. అందుకే ఆ పాస్టర్ గారు వచ్చాడు వాక్యం తెరిచాడు, దేవుడు లోకం ఎంతో ప్రేమించినాను అంటే ఈమె చివరిన కూర్చుంది కదా, అక్కడి నుంచి ఆమేన్ అరిచింది. హల్లెలూయా. ఆమేన్ అని అరిస్తే మొత్తం అందరూ కూడా వెనక్కి తిరిగి ఇలా చూస్తున్నారు. వెనక్కి తిరిగి ఇలా చూస్తున్నారు. హల్లెలూయా. దేవుని మహిమ కాక. వాటు మెడ తిప్పితే చూడు ఆ విధంగా తిరిగి చూస్తున్నారు అంటే. హల్లెలూయా. తిరిగి అంటున్నారు. తిరిగి అందరూ చూస్తుంటే వెంటనే హల్లెలూయా ఆమేన్ చెప్తుంది. ఆయన వాక్యం చెప్తున్నాడు, ఈయన ఆమేన్ హల్లెలూయా అంటుంది. అన్న ప్రతిసారి వెనక్కి తిరిగి చూస్తున్నారు వాళ్ళు. పాస్టర్ గారు అన్నారు, బాబు పెద్దలు డేకాన్స్ పెద్దలు ఏంటి పరిస్థితి ఏంటి, ఆమెను బయటకు పంపించేయండి అన్నారు. హల్లెలూయా. దేవుని మహిమ కాక. వెంటనే ఆమెను తీసుకెళ్ళి బయటకు తోసేసినట్టు. హల్లెలూయా. అంటే ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఏమన్నారు, ఈ పాత బాతు ఎక్కడి నుండి వచ్చింది, ఎవరివే అనేటువంటి చెవులు కొడుకుంటున్నారు వీళ్ళు. అంటే ఈ ప్రార్థనమైనటువంటి వ్యక్తి, ఈ పరిస్థితి ఉన్నటువంటి వ్యక్తి ఏంటి ఇక్కడ? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, నిజమైనటువంటి సంఘ నడిపింపులో ఆమేన్ దేవుణ్ణి స్తుతించుతుంటుంది, దేవుని ఆరాధించుతుంటుంది. ఆ పాశ్చాత్య సంఘం, ఆ పట్టణంలో ఉన్నటువంటి సంఘం ఎవరిని త్రోసేస్తుందంటే కనుక ఆ స్త్రీని త్రోసేస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. నిజముగా దేవుణ్ణి ఆరాధించేటువంటి వ్యక్తిని ఏం చేస్తున్నారు? బయట పెడుతున్నారు అక్కడ. అందుకే ఈరోజు దేవుణ్ణి ఎక్కడ తీసుకెళ్లారంటే కనుక
ఎందుకు ఏం కావాలి వీళ్ళకి? చక్కని వస్త్రధారణ. అసలు బాడీ షర్ట్ని అలాగొద్దు ఇక్కడ. ఆమె చెమట పట్టవద్దు ఇక్కడ. అయ్యగారు చక్కగా చెమట పట్టకుండా 4 విషయాలు మాట్లాడతారు. అసలు కథలనే కదా వాళ్ళకు. ప్రియతి ప్రియమైన ప్రియ సంగమా మారిపోద్ది ఇక్కడ. దేవుని మహిమ కలిగాక, దేవుని స్తోత్రం కలిగాక. ఈరోజు నిజమైనటువంటి భక్తి, క్రీస్తుని ఆరాధించేటువంటి భక్తి, నిజంగా ఆమేన్ హల్లెలూయా చెప్పేటువంటి స్థితి లేకపోతే కనుక ఏంటి పరిస్థితి? చూడండి, ఆ పాత వర్తమాన సంఘంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా అతని జీవితం అలాగే ఉంటుంది. పట్టణం వచ్చేవాడి పట్టణంలో ఉన్న విధంగా మారిపో. నువ్వు ఇంకొక స్థలానికి వెళ్ళేవాడి ఇంకొక స్థలంలో ఆ విధానం ప్రకారం మారలేవు. నువ్వు డిజైన్ చేయబడ్డావు, నువ్వు ఒక రూపకర్త చేత శిల్పి చేత మారల్చబడ్డావు. హల్లెలూయా. నీ విధానం మారదు, నీ పద్ధతి మారదు, నీ ఆలోచన మారదు, నీ ఆరాధన మారదు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగాక, దేవునికి స్తోత్రం కలిగాక. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. చూడండి, ఆ స్త్రీ ఏ విధంగా ఆరాధన చేస్తుంది. నిజంగా వాక్యము కొరకు ఒక దాహం కలిగి ఉండాలి. ఈరోజు ఒక దారాటం కలిగి ఉండాలి. మనం ఆమె ఉండలేదమే, ఆరాధన చేయకుండా ఉండలేదు, ఆరాధనకి వెళ్ళకుండా ఉండలేదు. హల్లెలూయా. ఉండలేదు అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక. చూడండి, లౌదికీయ సంఘకాలం. ఏం కాలం ఇది? లౌదిక సంఘకాలం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక. శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబము. ఆ సంఘం అంటే ఎవరికి ఉండదు? ఆ సంఘాలన్నింటిలోనూ ఉంది అక్కడ. శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం ఉండదు. కానీ వధువుకు మాత్రం ఉండదు అది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగాక. శరీరాశ తదంతటిని కూడా ఏం జరిగింది? ఆ పాత రోత జీవితంలో నుండి, ఆ పాత రోత జీవితాన్ని, ఆ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి, ఆమేన్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారా? స్తోత్రం చెబుదాం. ఆ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి వధువు ఎక్కడ ఉందంటే కనుక ఎఫెసులో ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. నూతనమైన జన్మ అనుభవాన్ని పొందుకున్నది వధువులో. హల్లెలూయా. వధువు ఎక్కడ ఉందో తెలుసా? ఇప్పుడు ఎఫెసులోకి ట్రాన్స్ఫర్ అయింది. తిరిగి ఎఫెసులో ఉన్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. దేవుని మహిమ కలుగుగాక. ఓ ఎఫెసీ దేనికి సాదృశ్యంగా ఉంది? పరలోకానికి సాదృశ్యంగా ఉంది. థియోఫనీకి సాదృశ్యంగా ఉంది. అది వాగ్దాన దేశానికి సాదృశ్యంగా ఉంది. ఆమేన్. ఏమైనది ఇప్పుడు ఎఫెసీ దేనికి సాదృశ్యంగా ఉంది? పరలోకానికి సాదృశ్యంగా ఉంది. థియోఫనీ ఉంది. ఆమేన్. అదే థియోఫనీ. ఆమేన్. అది వాగ్దాన దేశానికి సాదృశ్యంగా ఉంది. ఏమేం కలిగాక వాగ్దాన దేశం. వాగ్దాన దేశం గురించి చూస్తే కనుక ఆమేన్, అది 3వ నిర్గమంలో ఏమై ఉన్నది ఇప్పుడు అంటే కనుక అదే ఉంది. పరలోకం అయి ఉంది, అదే ఎఫెస్ అయి ఉంది, అదే వాగ్దాన దేశం మన థియోఫనీ అయి ఉంది. దేవుని మహిమ కలుగాక. దేవుని మహిమ కలుగాక. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మొదటి నిర్గమంలో ఏం జరిగింది తెలుసా? మొదటి నిర్గమం ఏం జరిగిందండి? వాళ్ళకి వాగ్దానం ఏంటి? మొదటి నిర్గమానికి వాగ్దానం ఏంటి? మొదటి నిర్గమంలో వాగ్దానం ఏమిటి? వాగ్దానం బయటికి రావడమా? ఇట్స్ రైట్. బయటికి రావడం వాగ్దానం కాదు, కనాను దేశానికి చేరడం వాగ్దానం వయసుమైంది. నేను మీ పితరులకు స్వాస్థ్యంగా చెప్పబడినటువంటి దేశానికి మిమ్మల్ని నడిపిస్తాను నేను. మరి అది కానాను దేశం అయింది. మొదటి నిర్గమములో వాగ్దాన దేశం కానాను అయ్యింది. ఆమెనా? అంతేనా? కనాను. హానాను కూడా కాదు, కనాను. దేనా మేము కాక. మరి రెండవ నిర్గమంలో యేసుక్రీస్తు వచ్చి చనిపోయి రక్తం గార్చి ఆమేన్ పాతి పెట్టబడి తిరిగి లేచాడు. ఆమేన్. అప్పుడేం జరుగుతుంది?
అప్పుడు వాగ్దాన దేశం ఏంటి? నేను నువ్వు చెప్పింది ఏదో వినపడుతుంది, నేను వచ్చి ఇలా అడిగాను అనుకో మళ్ళీ సైలెంట్ అయిపోతుంది. దాని అర్థం ఏంటి? నేను అడుగుతుందంటే వినపడక ఇంక సైలెంట్ అయిపోతే నన్ను నేను ఏం చేసుకోవాలో నాకే అర్థం అవ్వట్లేదు. దేని ఏం కాక నేను ఏదో వినపడిన తర్వాత ఏంటని వస్తే మళ్ళీ ఇప్పుడు నన్ను కొడతావా లేదా కొట్టేయండి, చంపేయండి, లేకపోతే ఎందుకు ఇంకా ఎందుకు ద్వారం? ఎందుకు మాకు ఘోరం ఏంటి? ఘోరాలేంటి? పెన్నుల వేస్ట్, ఇంకు వేస్ట్, పేపర్ల వేస్ట్. ఏమేన్ ఏమన్నా ఉందా ఇక్కడ ప్రయోజనం? ఏం కనపట్టలేదు. హల్లెలూయా. ఏంటి రెండవ నిర్గమానికి వాగ్దానం ఏంటి? పరలోకం అంట. ఆయన పరలోకం అంటున్నాడు, ఇద్దరు పరలోకం అని చెప్పారు. మీరేమంటున్నారండి శ్రీనిబాబు గారు? చెప్పండి. ఏంటి రెండవ నిర్గమానికి వాగ్దానం? వింటున్నాం కదా వాక్యం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఉంది, దేనాల మేము కాక మీరు యెరూషలేములో కనిపెట్టండి. నేనేం పంపిస్తాను? ఆదరణకర్తను పంపిస్తాను అని. పరిశుద్ధాత్ముడు వచ్చి ఆ రొట్టెల్ని కాల్చినప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక, లేచిన యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం చెప్తున్నాడు అక్కడ. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుకోవడం వాగ్దానం అయింది. హల్లెలూయా. రెండవ నిర్గమానికి దేనాల మేము కాక. మరి మూడవ నిర్గమానికి, మూడవ నిర్గమం అంటే ఏంటి? మూడవ నిర్గమం ఏంటి? మూడవ నిర్గమం ఏమిటి? బయటికి పిలవబట్టం. అక్కడ ఫస్ట్ కూడా చెప్పాను, పిలవబట్టం వాగ్దాన దేశం కాదు, చేరుకోవడం అంటే ఎండ్ ఆఫ్ ద డే. ఆమేన్. హల్లెలూయా. దేనాన్ని మేముగాక. అందుకింతకు మనం చెప్పాం పరలోక రాజ్యం అయ్యింది, అది థియోఫనీ అయ్యింది, ఎఫ్ఎస్ అయ్యింది అని చెప్పుకున్నాం. దేనాన్ని మేము కాక. అది మూడవ నిర్గమంలో వాగ్దాన దేశం ఏంటి అని అంటే కనుక థియోఫనీ అయ్యింది అంటున్నాడు. అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ అనమాట థియోఫనీ. దేనాన్ని మేము కాక. దేనికి స్తోత్రం. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మరి థియోఫనీ అంటే ఏంటి? మహిమ శరీరం, అంతేనా? దేనాన్ని మేము కాక. త్వరగా ఎవరైనా కూడా తీయగలిగితే, చూడగలిగితే వర్తమానం తీయండి. హెబ్రీలకు రాసినటువంటి మొదటి అధ్యాయము, హెబ్రీలకు రాసినటువంటి వర్తమానంలో, బైబిల్లో కాదు, హెబ్రీలకు రాసినటువంటి మొదటి అధ్యాయము 57:8-26 57:8-26 త్వరగా 57:8-26 తీగిపోతే నేను వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం కలిగింది కాక. 57:8-26 లేదా? ఎందుకు లేదు? ఉంది. సరే, ఓకే, లాస్ట్లో చూద్దాం, వదిలేండి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. దొరికిందా? దొరకపోతే వదిలేండి, టైం వేస్ట్ అయిపోయింది. మాకు పావుగంట అయిపోయింది, 4:15 అయిపోయింది. వదిలేహరా. మొదటి నిర్గమములో మోషే ద్వారా, నిజమేనా? నాకు తెలుసు ఇలాగ ఉంటుందని, అల్లరి ఉంటుందని. ఆమేన్. దేనాన్ని మేము కలిగాక. దేని స్తోత్రం. హెబ్రీలకు రాసినటువంటి మొదటి అధ్యాయము 8:21 సారీ 57:8-21 మరి హెబ్రీలకు రాసిన మొదటి అధ్యాయము. అందులో మనం చూస్తే చూడండి, 48-49 పారాగ్రాఫ్లు. ఎంతది? 48-49 చదువుతున్నారా? నేను చదువుతాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? నేను దీనిని, ఇది నేను ప్రేమించే భాగంలోకి తీసుకువెళ్తుంది. ఏమండి? 48వ పారాగ్రాఫ్ నేను ప్రేమించే భాగానికి తీసుకువెళ్తుంది. హల్లెలూయా. ఎవరు ప్రేమించే భాగం ఇది?
ప్రవక్త గ్రహించారా? లోగోస్, ఈ గొప్ప ఓట, ఆది మరియు అంతం లేని ఈ గొప్ప ఆత్మ ఓట, ఈ గొప్ప ఆత్మ సృష్టించడం మొదలు పెట్టింది. ఈ ఓట నుండి వెలుపలకు వచ్చిన లోగోస్ దేవుని కుమారుడై ఉన్నాడు. అది మాత్రమే ఆత్మ కలిగి ఉన్న దృశ్య రూపము, దృశ్య స్వరూపము. మరియు అది థియోఫనీ అనగా శరీరము, మనుషుని వంటి శరీరము అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంక మీరు తర్వాత చూసుకోవచ్చు, అది మీరు ఇంటికి వెళ్ళాక రాసుకోవచ్చు. దేవుని నామం కలిగాక ఎలాంటి శరీరం అంటే ఒక థియోఫనీ అయి ఉన్నది. అది గ్లోరీ టు లార్డ్. గుర్తుపెట్టుకోండి, మొదటిది కనాను వాగ్దాన దేశమైంది. ఆమేన్. ఎవరైతే ఇశ్రాయేలు ప్రజలకు అంటే పితరులకు దేవుడు ప్రమాణం చేసి ఇచ్చినటువంటి వాగ్దాన దేశం, వారిని ఖచ్చితంగా అక్కడికి నడిపిస్తానని చెప్పాడు. అబ్రాహాముకు ప్రమాణం చేశాడు దేవుడు అక్కడ. హల్లెలూయా. ఆ దేశానికి వారిని నడిపిస్తానని చెప్పాడు. అది వాగ్దాన దేశమైంది. అక్కడ కనానుకు చేరడం వాగ్దాన దేశమైంది. హల్లెలూయా. గమనిస్తున్నారా? గమనిస్తున్నారా? చూడండి, ఆ వాగ్దాన దేశానికి నడిపించబడుతున్నప్పుడు అందరికీ ఉందా మరి వాగ్దాన దేశం? అందరికీ ఉందా? వింటున్నారా? అందరికీ ఇవ్వబడిందా? మొత్తం అక్కడ ఉన్న విశ్వంలో విశ్వవ్యాపితంగా ఉన్న ప్రజలందరికీ ఐగుప్తులకు ఉందా? లేదు అక్కడ. కానీ ఏర్పరచబడిన వారికి మాత్రం ఉంది. ఎన్నిక చేయబడిన వారికి మాత్రం ఉన్నది. ఎవరికి ఉన్నది? ఇది ఎన్నిక చేయబడిన వారికి మాత్రమే, ఎంపిక చేయబడిన వారికి మాత్రమే. హల్లెలూయా. ఎప్పుడు ఎంపిక చేయబడ్డారు వీళ్ళు అంటే జగత్తు పునాది వేయబడకుండా ఎంపిక చేయబడ్డారు వీళ్ళు. ఆమేన్. నువ్వు ప్రేమించక ముందే, నువ్వు దేవుడు అంటే ఎవరో తెలియక ముందే, నువ్వు రవ్వంతా కూడా సృష్టి లేనప్పుడే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నప్పుడే గుంపును ఏర్పరచుకున్నాడు దేవుడు అక్కడ. మరి మిగతా వారు అంగీకరిస్తారా? మిగతా వారు చేర్చుకుంటారా? చేర్చుకో, అంగీకరించరు. హల్లెలూయా. ఎన్నికలో ఎంపికలో ఉన్న వారికి మాత్రమే వర్తమానం. జనమేమిగా వాడే థియోఫనీలు, వాడికి థియోఫనీ ఉంటుంది. జనమేమిగాక మరి ఎంపిక చేయబడిన వాడికి వాగ్దానం చేసుకుంది కదా. ఇప్పుడు ఎంపిక చేయబడిన వాడే కదా థియోఫనీలో ఉండేది. దేవునామేమిగాక. ఏమ్మా, 4 మాటల దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు, దేవుడు నిన్ను ఇంకా ఆశీర్వదిస్తాడు, నువ్వు పిల్లలు కలిగి వేవేలకు తల్లి అవుతావు. ఇటువంటి మాత్రమే మేము ఇక్కడ చెప్పము. ఇక్కడ ఖచ్చితంగా ఖండించే మాటలు ఉంటాయి, బుద్ధి చెప్పే మాటలు ఉంటాయి, ఖచ్చితంగా వాక్య సత్యాన్ని పెడతాం అంతే. జనమేంగులు కాక ఇప్పుడు పరిశుద్ధాత్మ వాగ్దాన దేశమైంది. ఆమేన్. పరిశుద్ధాత్మను పొందుకోవాలని అన్నాడు. పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకోవాలని అంటున్నాడు. యేసుక్రీస్తు నామములో ప్రతి వాడు పశ్చాత్తాపడి మారు మనసు పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలంటున్నాడు. అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం వస్తుంది అన్నాడు. పరిశుద్ధాత్మ అనే అదే ఈ వాగ్దానము అన్నాడు అక్కడ. ఈ వాగ్దానం మీకు, మీ పిల్లలకు, దూరస్తులందరికీ కూడా ఇదే వాగ్దానం చెందుతుంది అన్నాడు. అదే వాగ్దాన దేశం అయ్యింది అక్కడ. దేవుని మహిమ కాక. మూడవదిగా థియోఫనీ అయ్యినది, అది నీ మహిమ శరీరం అయ్యినది, అది నీ వాగ్దాన దేశం అయ్యినది. నీ థియోఫనీ ఇంకొకటి ఉన్నది అక్కడ. దేవుని మహిమ కాక. ఆ విషయాల గురించి మనం మరి ముందుకు వెళ్తా చూసుకుంటూ వెళ్దాం. ఇక్కడ నెక్స్ట్ వీక్ కూడా చూడొచ్చు. ఆమేన్. చూడండి, పాత నిబంధనలో ప్రజలందరూ కూడా బయటకు వచ్చారు. అయితే మరి వాగ్దాన దేశానికి నడిపించడానికి, వాగ్దాన దేశానికి స్వాస్థ్యాన్ని పంచిపెట్టడానికి ఎవరున్నారు అక్కడ? వాగ్దాన దేశంలో స్వాస్థ్యం ఎవరు పంచిపెడుతున్నారు? యెహోషువ. మోసే బయటికి నడిపిస్తే వాగ్దాన దేశంలోనికి, మోసే చనిపోతున్నాడు ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయంలో. హల్లెలూయా. ఆ తర్వాత యెహోషువ. కనుక గ్లోరీ టు లార్డ్. యెహోషువ వాగ్దాన దేశంలో స్వాస్థ్యం పంచిపెడుతున్నాడు ఇక్కడ గోత్రకర్తలకి. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ గాక. మరి చూడండి, హల్లెలూయా, దేవుని మహిమ గాక. ఈ కొత్త నిబంధనలో దేవుని మహిమ గాక, పాత నిబంధనలో యెహోషువ ఎలా అయితే అక్కడ ప్రవక్త వాగ్దాన దేశాన్ని నడిపించాలని స్వాస్థ్యం పంచిపెడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొత్త నిబంధనలో దేవుని మహిమ గాక, గ్లోరీ టు లార్డ్. ఈ ఎఫెసులో అంటే వధువు అక్కడ ఉందని చెప్పుకున్నా, లౌదికలో లేదు. లౌదిక ఎలాంటిది? గుడ్డిది, దిగంబడిది. ఆమేన్.
దిక్కుమాలినది, దరిద్రమైన పరిస్థితిలో ఉంది. అందుకే ఎఫెసులో ఉంది. ఇక్కడ ఎవరంటే కనుక ప్రవక్త, మన ప్రవక్త వాగ్దాన దేశాన్ని పంచిపెడతాం. హల్లెలూయా. పంచిపెట్టే పరిచర్య దేవుని నామమున గాక ప్రవక్తకి ఇవ్వబడతాం. దేవుని నామమున గాక. గ్లోరీ టు లార్డ్. యెహోషువ దిగి వచ్చాడు అక్కడ. ఎక్కడికి? వాగ్దాన దేశంలో నడిపించడానికి. ఆమేన్. యెహోషువ వాగ్దాన దేశంలో స్వాస్థ్యాన్ని పంచిపెట్టాడు. ఆమేన్. మరి ఆ స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి వాళ్ళు ఇప్పుడు నియమించబడ్డారు. ఆ స్వాస్థ్యాన్ని పొందుకోవడం ఎప్పుడు నియమించబడ్డారని చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు మనం కూడా స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి ముందుగానే నిర్ణయించబడ్డాం. గ్లోరీ టు లార్డ్. గ్లోరీ టు లార్డ్. చూడండి, ఆ హెబ్రీ స్త్రీలు ఈ ఐగుప్తు రాజులు ఏం చెప్తున్నాడు తెలుసా? ఆ మంత్రసాలకి మీరు ఆ హెబ్రీ స్త్రీలకు వెళ్ళినప్పుడు ఆ పురుట్లోనే చంపేయాలంట పెట్టలే. హల్లెలూయా. మగపిల్లలు అయితే చంపేయాలని చెప్తున్నాడు. హల్లెలూయా. మీరు చూడండి, వారేమంటున్నారు అక్కడ వారితో అబ్బే మీరేం ఒకళ్ళ తరఫు మిక్స్ అయిపోతుంది. ఏమన్నారు? రైట్, ఇట్స్ ట్రూ. వాళ్ళు చురుకైన వారు మేము ఎలాగుంది వరకు డెలివరీస్ అయిపోతున్నాయి. ఇంకొక విషయం ఏంటి, మీరు ఆలోచన చేస్తే కనుక ఈయన చెప్పవలసిన విషయం చెప్తాడేమో అనుకున్నాను, నేను ఇంకోటి చెప్తున్నాడు. వారికి దేవునికి భయపడి అలా చెప్పారు. రైట్, మంచిదే. దేనాన్ని మేము కాక చురుకైన వారని చెప్తున్నారు దేవునికి భయపడి. అయితే ఇంకొక విషయం ఏంటంటే కనుక నేను దాటేసి వచ్చేసాను. ఇంకొక విషయం ఏంటంటే, సారీ, నో ప్రాబ్లం, యూ విల్ డూ యువర్ బెస్ట్, యూ లెవెల్ బెస్ట్, వెరీ గుడ్. దేనాన్ని మేము కాక మంచిదే, మంచి మాట చెప్పావు, తప్పేం కాదు. అయితే అక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక వారు పిల్లలను కంటున్నప్పుడే వారి పేర్లు పలుకుతున్నారు. హల్లెలూయా. దేనాన్ని మేము కాక వారి పేర్లు మీరు చదవండి అక్కడ బైబిల్ గ్రంథంలో పేర్లు పలుకుతున్నారు. నేను అంటే వాళ్ళకి ఏ పేర్లు పెట్టబడతాయో వాళ్ళు ముందే పలుకుతున్నారు తల్లులు అక్కడ. దేనాన్ని మేము కాక. హల్లెలూయా. మీరు అక్కడ ఖచ్చితంగా రాయబడి ఉన్నాయి అక్కడ దేవుని మేము కాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుడు ఖచ్చితంగా ఈ లోక పునాదులు లేనప్పుడే వారికి స్వాస్థ్యాన్ని నియమించి పెట్టాడండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, వారు పుడుతున్నప్పుడే ఆ పేర్లతో పుడుతున్నారు వాళ్ళు. ఆమేన్. అందుకే ఈరోజు నువ్వు పుట్టక మునిపే దేవుడు నీకు ఎంపిక చేసి పెట్టాడు. హల్లెలూయా. 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 జనాన్ని మేము కాక. చూడండి, దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండోది మన మోషే. ఎవరు మన మోషే? ప్రవక్త గారు విలియం మ్యారన్ బ్రహ్నాం. జనాన్ని మేము కాక సంఘ శాఖల్లో నుండి లేదా సిద్ధాంతాల్లో నుండి మళ్ళీ బయటికి తీసుకొచ్చాడు. గ్లోరీ టు లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు తీసుకొచ్చి మనకి ఏంటంటే కనుక స్వాస్థ్యాన్ని పంచి పెడుతున్నారు. ఎవరో స్వాస్థ్యాన్ని పంచిపెట్టేది? ఎవరు స్వాస్థ్యాన్ని ఇచ్చేది? సారీ, ఇందాక రాంగ్, కరెక్ట్ కాదు. అది స్వాస్థ్యాన్ని ఇచ్చేది ఎవరు? మన యేసు ఎవరో కాదు, అది రాంగ్. నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. మనకు ఇచ్చేది ఎవరు? స్వాస్థ్యాన్ని ఇచ్చేది ఎవరు? కాదు. ఎవరెవరు? ఆమేన్. మనకి స్వాస్థ్యాన్ని ఇచ్చేది ప్రకటన 10:1 దిగి వచ్చిన బలిష్ఠుడైన దూత. ఆమేన్. ఎవరట? బలిష్ఠుడైన దూత. దేవుని మహిమలు గాక. హల్లెలూయా. 10:1 దిగి వచ్చినటువంటి ఈయన మనకు స్వాస్థ్యాన్ని ఇస్తున్నాడు. అక్కడ మన స్వాస్థ్యం ఏంటి? థియోఫనీ ఉంది. దేవుని మహిమలు గాక. హల్లెలూయా. ఆ వాగ్దాన దేశాన్ని పంచిపెట్టడానికి దేవుడు అక్కడ దిగి వచ్చాడు, అక్కడ సన్సెట్ పర్వతం పైన. హల్లెలూయా. మన మోషే, విలియం మ్యారన్ బ్రహ్నాం. అంటే మీకు తెలుసు, బ్రహ్నాం గారికి దేవుడు 2 సూచనలు ఇచ్చాడు. ఏంటో సూచనలు? మొదటి ఈడ్పు. దేవుని మేము కాక రెండు ఈడ్పులు అక్కడ కదా. ఆమేన్. 2 ఈడ్పులు ఇస్తున్నాడు అక్కడ. మొదటి 2 ఈడ్పులు ఏంటంటే కనుక, ఒకటి హృదయ రహస్య స్వస్థతలు చేయట, రెండోది హృదయ రహస్యాలు బయలుపరచుట. దేవుని స్తోత్రం కలిగిన గాక. దేవుని మేము కలిగాక. గ్లోరీ టు లార్డ్. దేవుని స్తోత్రం. ఆమేన్. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఈ మన మోషే మనల్ని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు బయటికి? సంఘ శాఖల్లో నుండి. ఎలా వస్తున్నాం మనం? ఆమేన్.
సంఘ శాఖల నుండి బయటకు వస్తున్నాం. ఈ ప్రకటన 10:1 దిగి వచ్చినటువంటి ఈ థియోఫనీ మనల్ని ఎక్కడ తీసుకెళ్తాడు? యెహోషువ మనకి థియోఫనీని ఇస్తున్నాడు, వాగ్దాన దేశానికి నడిపిస్తున్నాడు. హల్లెలూయా. దాన్ని పంచిపెట్టడానికి వచ్చాడు. దేవుని మహిమ గాక. ఆమేన్. చూడండి, ఆమేన్. ఇప్పుడు ఆ 3వ నిర్గమంలో మనం ఎక్కడున్నామంటే కనుక ఆ ప్రయాణంలో ఉన్నాము, ఆ ప్రాసెస్ లో ఉన్నాము. ఆర్భాటము, ప్రధాన దూత శబ్దము, దేవుని బోర ఉన్నాయా? ఆర్భాటము, ప్రధాన దూత శబ్దము, దేవుని బోర. ఆర్భాట వర్తమానం అయిపోయింది. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ గాక. ఆ ప్రధాన దూత శబ్దము చివరి దేవుని బోర. ఈ ప్రధాన దూత శబ్దం ఎవరిలో జరుగుతుంది? వధువులో జరుగుతుంది. దేవుని మహిమ గాక, దేవుని మహిమ గాక. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మనల్ని బలిష్ఠుడైన దూత నడిపిస్తా ఉన్నాడు. ఎందుకు నడిపిస్తా ఉన్నాడు? మొదటి నిర్గమంలో మోషేని ఎలాగైతే వాగ్దాన దేశం వరకు తీసుకెళ్లేదు, వాగ్దాన దేశంలోనికి నడిపించిన వాడు యెహోషువ. ఇప్పుడు ఈ వాగ్దాన దేశంలో నడిపించేవాడు యేసుక్రీస్తు. ఆమేన్. ఈయన బలిష్ఠుడైన దూత అన్నాడు. హల్లెలూయా. ఆమేన్. వాగ్దాన దేశానికి వెళ్ళడానికి బయటికి తీసుకొచ్చిన వాడు ప్రవక్తగా మారిండ్రు. వాగ్దాన దేశంలో పొందుకోవడానికి నడిపిస్తున్నవాడు ప్రభు అయిన దేవుడు, మన భర్త అయి ఉన్నాడు. దేవుని మహిమ గాక. హల్లెలూయా. ఎందుకంటే స్వాస్థ్యం పొందుకోవాలి మనకు. హల్లెలూయా. ఆమేన్. అందుకే ఈ వధువు మనుషుని నాయకత్వం క్రింద లేదు, సంఘ శాఖల నాయకత్వం కింద ఉండదు, సిద్ధాంతాల కింద వధువు ఉండదు. దేవుని మహిమ గాక, దేవుని మహిమ గాక. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే కనుక బలిష్ఠుడైన దూత యొక్క నాయకత్వం కింద ఉంటాం మనం. ఆమేన్. అందుకే మనం ఎక్కడున్నామంటే ఎఫెసులో ఉన్నాము. ఎక్కడున్నామండి? ఎఫెసులో ఉన్నాం మనం. ఆమేన్. చూడండి, ఎఫెసులో ఉన్నాం మనం. ఆమేన్. ఎలా ఉన్నామంటే మనం ఇదిగో 8వ దినములో ఉన్నామని చెప్తున్నాడు. మనం ఆత్మీయంగా ఎక్కడ ఉన్నామంటే 8వ దినంలో ఉన్నాం మనం. 8వ దినము దేవుని స్తోత్రం కలుగుగాక. మరలా మొదటి దినమై ఉన్నది. వారానికి ఎన్ని రోజులు? 7 రోజులేనా? 1 2 ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని, మళ్ళీ 8వ రోజు మొదటి అవుతుంది. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆమేన్. హల్లెలూయా. మళ్ళీ మనం ఎక్కడ ఉన్నాం? 8వ రోజు అంటే మొదటి దినంలోకి వచ్చాం. మళ్ళీ ఎఫెసులోకి వచ్చాం మనం. హల్లెలూయా. దినం గాక. అందుకే ఈ దినముల్లో ఏదో ఒక దినమును మనం ఏం జరుగుతామంటే కనుక కనురెప్పపాటు మార్పునుంది. హల్లెలూయా. వెళ్ళిపోతా ఉన్నాం మనం. దేవుని స్తోత్రం కలిగింది గాక, దేవుని స్తోత్రం కలిగింది గాక. గ్లోరీ టు లార్డ్, గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని విషయాలు మనం ఇక్కడ చూసాం. నేను క్లియర్గా మాట్లాడుతున్నాను. ఇక్కడ ఏదైతే చెప్పానో జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేసాం, అయిపోయింది. పావు అంటే అసలైన మెసేజ్ ఇచ్చాం. మనకి ఇంకా చాలా మెసేజ్ ఉంది ఇక్కడ. ఇట్స్ వండర్ఫుల్ మెసేజ్. మిస్ అవ్వద్దు. నో, మిస్ అయితే మీరు మిస్ అయిపోతారు. హల్లెలూయా. మిస్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ నిర్గమంలో, మొదటి నిర్గమంలో మిస్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలుసా? కొరాదాతన అభిరంలో ఉన్నారు. 250 మంది దోపార్తులు తీసుకుని వస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎవరికి వ్యతిరేకంగా? మోషే అహరోనులకు వ్యతిరేకంగా, దేవుని మాటకి వ్యతిరేకంగా. హల్లెలూయా. ఆమేన్. వారు వేరొక అగ్నిని తీసుకుని వస్తున్నారు అక్కడ. ఆమేన్. యెహోవాకు అర్పించవలసినటువంటి అగ్ని, వేరొక అగ్నిని ధూపం వేయడానికి తీసుకొస్తున్నారు వాళ్ళు. అప్పుడు ఏం చేస్తున్నారు దేవుడు? ఎవరైతే 250 మంది దోపార్తులు తీసుకొచ్చారో, ఎవరైతే వాకింగ్ వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరికీ ఏమవుతుంది? భూమి నెరవిడిచి వారిని మృంగివేస్తున్నారు. హల్లెలూయా. వారి పాలెములో నుండి మీరు వేరైపోండి, వారి స్థలములో నుండి మీరు వేరైపోండి అని చెప్తున్నాడు అక్కడ. ఆమేన్. ఎప్పుడైతే దేవుని మాటకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళు వేరైపోతున్నారు. ఎస్, ఆఫ్ కోర్స్ 20 లక్షల కాల్బలం బయలుదేరారు. కానీ లోబడనటువంటి ప్రజలు, మరి మాంసం తిన్నవారు, మాంసం కొరకు, పూరేళ్ళు మాంసం కొరకు ఏడ్చినటువంటి వారు, మరి వాళ్ళు ఎంతమంది? మాంసం వారి పండ్ల సందును ఉండగానే తెచ్చారట. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? చంపడానికి తీసుకొచ్చావా?
చావడానికి అక్కడ మాంసం తినడం అన్నీ ఉన్నాయని చెప్పి. దేవుని స్తోత్రం కలిగిన గాక. నేను క్లియర్గా చెప్పాను వాగ్దాన దేశం ఏంటి, ఈ వాగ్దాన దేశాలు 3 నిర్గమంలో వాగ్దాన దేశం ఏంటి, హల్లెలూయా అని చెప్పాం. 4వది ఆ తర్వాత విషయం, అది ఎప్పుడు ఆయన దావీదు కుమారుడిగా ఆయన సింహాసనం పై నుండి ఆమేన్, అక్కడ సింహాసనం పైన ఆయన మరియు వధువు ఉండి ఆ 1000 ఏళ్ల పాలనలో వారు పరిపాలించేది అయ్యి ఉంది అక్కడ. హల్లెలూయా ఆమేన్. అది వేరే. ఇక్కడ 3 నిర్గమంలో 3 నిర్గమాల గురించి కూడా మాట్లాడాం మనం. ఆమేన్. దేవుడు ఇక్కడ ఏమై ఉన్నాడు, ఆమేన్, దేవుడు వాగ్దాన దేశానికి నడిపించడానికి మోషేని ఎన్నుకుంటున్నాడు. ఆమేన్. తర్వాత వాగ్దాన దేశం బయటికి తీసుకురావడానికి మోషేని ఎన్నుకుంటున్నాడు, నడిపించడానికి యెహోషువ స్వాస్థ్యాలు పంచిపెట్టడానికి. స్వాస్థ్యాలు పంచిపెట్టే పరిచర్య ఎవరికి ఇచ్చాడు, యెహోషువకి ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ పరిశుద్ధాత్మ, దేవుని స్తోత్రం, రెండోదిగా పరిశుద్ధాత్మ. దేవుని మహిమ గాక. గ్లోరీ టు లార్డ్, హల్లెలూయా. మీకు తెలుసు యోహాను ఉన్నాడు అక్కడ, ఏలియా ఉన్నారు తెలుసా. ఏలియా పరిచర్య ఏంటి, ఏలియా పరిచర్య తెలుసా మీకు, అద్భుతాలు. ఆమేన్, హల్లెలూయా. అద్భుతాలు చేసే పరిచర్య. ఆమేన్. ఆయన బోధించాడా ఏలియా, లేదు, ఏలియా గారు బోధించలేదు, అద్భుతాలు చేసే పరిచర్య మాత్రమే చేశాడు ఆయన అక్కడ. దేవుని మహిమ గాక. హల్లెలూయా. ఆ మొదటి రాకడకు ముందుగా యేసుక్రీస్తుని పరిచయం చేస్తూ ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని పరిచయం చేస్తున్నటువంటి యోహాను ఏం చేశాడు, బోధించాడు. ఒక్క అద్భుతం కూడా చేయలేదట యోహాను గారు, ఒక్క అద్భుతాన్ని కూడా చేయలేదు. ఆమేన్. ఒక్క అద్భుతం కూడా చేయలేదు ఆయన ఏలియా గారు అద్భుతాలు చేశాడు. అవును, 3.5 సంవత్సరాలు వర్షం కురవకుండా ఆఫ్ చేశాడు ఆయన, ఆకాశం నుండి అగ్నిని దింపాడు ఆయన. హల్లెలూయా. అంతేనా, ఇంకా ఉన్నాయి తెలుసు కదా మనకి, ఆ సారేపోతు విధవరాలు. ఆమేన్. అనేక ఆ తొట్టులో పిండి అయిపోవట్లేదు, ఆ బుడ్డిలో నూనె అయిపోవట్లేదు. ఇలాంటి ఆశ్చర్యకార్యాలు చేశాడు, అద్భుతాలు చేశాడు ఆయన. హల్లెలూయా. ఒకసారి స్తోత్రం చెప్పండి. చేశాడు లేదా, ఆయనేమో ఏలియా గారేమో అద్భుతాలు చేశాడు, యోహాను గారు. కానీ ఏలియా పైన ఉన్నటువంటి ఆత్మ యోహానులో ఉన్నది. హల్లెలూయా. ఏలియాలో ఉన్నటువంటి ఆత్మ యోహానులో ఉన్నది. ఇదిగో అక్కడ చెప్పాడు కదా ఏలియా గురించి, ఏలియా ఆత్మ కలిగినటువంటి వాడు ఎవరైనా యోహాను ఉన్నాడు, అదే ఆత్మ. కానీ యేసుక్రీస్తు దగ్గర వచ్చినప్పటికి అన్నీ ఉన్నాయి అక్కడ, ఆశ్చర్యాలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి, బోధన కూడా ఉంది ఇక్కడ, సంపూర్ణ వాక్యం అక్కడ. హల్లెలూయా. ఆయన అక్కడ పరిశుద్ధాత్మని ఇవ్వడానికి వచ్చాడు. హల్లెలూయా. యోహాను యేసుక్రీస్తుని పరిచయం చేస్తూ ఆ యొక్క గొర్రెపిల్లను పరిచయం చేస్తూ ఆమేన్, ఆయన అక్కడ ఉంటే ఆ యేసుక్రీస్తు అంటే 2వ నిర్గమంలో ఎవరక్కడ, యేసుక్రీస్తు రక్తమై ఉన్న దేవుని నామం కలిగాక అక్కడ పరిశుద్ధాత్మ ఉన్నది. ఆ వాగ్దాన దేశంలో నడిపించడానికి యోహాను ఉన్నాడు, అక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామం కలిగాక. గ్లోరీ టు లార్డ్. వాక్యాన్ని అర్థం చేసుకోవాలి మనం, పట్టుకోవాలి మన వాక్యాన్ని. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈ విషయాలు ఖచ్చితంగా చెప్పవలసిందే, ఖచ్చితంగా చెప్పవలసిందే. ఒకవేళ నేను చెప్పిన విషయాలు నా దగ్గరే ఉండిపోవట్లేదు, ఉండిపోతున్నాయా? ఆమేన్. ఇక్కడ మీకు చెప్తున్నాను, యూట్యూబ్లో మీకు ఏమాత్రం కూడా తొలగిపోకుండా పెట్టడం జరుగుతుంది, ఎప్పుడు చూసుకోవడానికైనా. ఇక్కడికి వచ్చి ఒకవేళ చెప్పలేకుండా ఉంటే మీరు రావద్దు, బాలేదా? హల్లెలూయా. రావద్దు. ఎందుకు, ఏం ప్రయోజనం? వచ్చి ఏం చేస్తారు ఇక్కడ? మీరు వచ్చి ప్రయోజనం ఏంటి? ఉండాలి కదా. నువ్వు తిన్నారం నీకు అది పని చేయకపోతే డాక్టర్ గారు ఏం చేస్తాడు? అరగడానికో ట్యాబ్లెట్ ఇస్తాడు. ఒకవేళ అది అరగకపోతే ఇంకా అది అలాగే ఉండిపోతే ఏం చేస్తాడు? సర్జరీ చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. జాన్ బాబు గారు అంతేనండి, సర్జరీ చేయాలి. ఇప్పుడు మనకి ఎవరు సర్జరీ చేయాలో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి, నాకు తెలియదు. దేవుని నామం కలిగాక. గ్లోరీ టు లార్డ్. వాగ్దాన దేశంలోనికి వెళ్ళడానికి నీ జీవితం ఆ స్థితికి తగినట్లుగా ఉండాలి. మరి సంఘాల స్థితి ఉందా? వాగ్దాన దేశంలో చేరే స్థితి ఉందా? అది లేదు. ఏం కావాలి?
మేకమాంసం వండుకున్నావా, మేకలు వేసుకున్నావా, కోళ్ళు వేసుకుందామా? మరి ఏ విధంగా మనం ఈ పండగని ఏ ఊరి నుంచి ఎక్కడి నుంచి అయ్యగారిని తీసుకొచ్చి వాడు ఒక మీటింగ్ పెట్టాలంటే లక్షలు ఖర్చు అవుతాయి, తెలుసు కదా మీకు. ఏమేన్ సామాన్యతలో సామాన్యంగా ఏమేన్ సైలెంట్గా, అంత సైలెంట్గా ఏం కాదు, వైలెంట్ ఏమున్నది ఇక్కడ, సైలెంట్గానే వెళ్ళిపోతుంది. రెప్పపాటులో మార్పునుంది. ఆమేన్. అప్పుడు పురమాయించండి రా, బ్యాండ్లు పురమాయించండి రా, ఆర్కెస్ట్రా ఏముండదు ఇంకా, దేనికాక రెప్పపాటులో మార్పునుంది. కొన్ని రెప్పపాటు ఆ స్థితికి రావాలని సంఘం, ఆ స్థితికి రావాలని సంఘంలో ఉన్న వారు అందరూ, నువ్వు పొందిన బాప్తిస్మం తప్పురా బాబు అని చెప్తుంటే అక్కడ దాకా బాగానే ఉంటుంది పరిస్థితి. ఈ బాప్తిస్మం తప్పలాగా అయిపోయింది ఇక్కడ. హల్లెలూయా. అరే ఎందుకు తప్ప? బైబిల్లో ఏముంది? బైబిల్లో లేదు, ఇవ్వలేదు, తీసుకోలేదు. నువ్వు ఎక్కడైతే బాప్తిజం పొందావో సంఘంలో, సంఘశాఖ సంస్థల్లో అది తప్పు, తప్పైన బాప్తిజం అయ్యింది. అందుకే రొట్టె ద్రాక్షరసం ముట్టుకోవడానికి కూడా నేను డైరెక్ట్గా చెప్తా. నువ్వు కనుక సంఘ శాఖ సిద్ధాంతాల్లో యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందకుండా ఇక్కడ ముట్టుకుంటే, దీనిలో చేస్తే నువ్వు తెగుళ్ళు, ఈ బైబిల్లో ఉన్న తెగుళ్ళన్నీ నీ మీదకి సంప్రాప్తిస్తాయని పౌలు గారు ఖచ్చితంగా మాట్లాడారు. అక్కడ వాళ్ళందరూ బోధించింది అదే. వాళ్ళందరూ వాకింగ్ కొరకు ఖైదు చేయబడ్డారు, వాకింగ్ కొరకు శిరచ్ఛేదనం చేయబడ్డారు. వాళ్ళకంటే గొప్పల్లో ఈ సంస్థాగతమైన సంఘ సేవకులు వాళ్ళ మాట వింటాం కానీ వీళ్ళ మాట వినాలి కానీ, మనం వీళ్ళు రాసింది వినాలి కానీ, ఎవడో వచ్చి బీటెక్ ఎంటెక్ చేసి ఆ యొక్క సంస్థలో చేరి నేను పెద్ద సర్టిఫికెట్ పట్టుకుని వచ్చాను, మీరు రండి నా సంఘంలోకి అని చెప్తే గుడ్డోళ్ళు, దిగంబర్లు, వారు ఏం వేసి కలిగి ఉన్నారో తెలియనటువంటి స్థితిలో ఉన్నారు అన్నాడు. ఆమేన్. ఎలా ఉన్నారట? వారు ఎలాంటి స్థితిలో ఉన్నారో వారు ఎరుగుకున్నారు. అందుకే అంటాడు అక్కడ లౌకిక సంఘ కాలంలో వారిని చూసి ఏం చేయాలంట? జాలి పడమంటున్నాడు. వారు ఉన్నటువంటి స్థితిని బట్టి జాలి చూపమంటున్నాడు ప్రభువు. జాలి చూపి వాళ్ళు వస్తారా? పోనీ మనం జాలి చూపుతాం, రండయ్యా 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 అని చెప్తాం, వస్తారా? రారో. ఎందుకు రారో? వాళ్ళున్న దీన స్థితిని చూసి మనం వారి కొరకు ప్రార్థన చేయడం తప్ప ఇంకోటి ఏమీ చేయలేమంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరి ఈరోజు ఆ స్థితిని బట్టి మనం ఎక్కడున్నాం ఒకసారి ఆలోచన చేయాలి. ప్లీజ్ సహోదరుడా, సహోదరి, నేను ఎంతగానో ఈ వాక్యం ఇక్కడ చెప్పడం వరకు మీరు అనుకుంటారు, చాలామంది నాతో ఉన్న వాళ్ళు ఒకవేళ అనుకోవచ్చు, నేను మామూలుగానే ఉంటా, మామూలుగానే మాట్లాడుతుంటా, వాళ్ళతోటి మామూలుగానే ఉంటాను, ఏమీ కూడా పెద్దగా సఫర్ అయిపోయినట్టుగా కనిపించను. ఒక్కరోజే కొంచెం ఎక్కువ డీప్గా చూస్తా, కానీ మిగతా రోజులన్నీ కూడా సర్కిల్స్. నేను పైకి మాట్లాడుతున్నా, పైకి వాళ్ళతో ఉన్నా, లోపల సర్కిల్ అవుతూనే ఉంటుంది. లోపల దాని విషయాలన్నీ కూడా వేసుకుంటూనే ఉంటాను లోపల. ఆమేన్. హల్లెలూయా. ఖచ్చితంగా అనుకోవచ్చు, కనిపెట్టాలి. నేను ఆలోచిస్తూ ఉంటాను ఒక్కొక్కసారి, భోజనం చేసేటప్పుడైనా ఎప్పుడైనా సరే ఆలోచిస్తూ ఉంటాను. ఏం ఆలోచిస్తున్నానంటే అలా ఉంటుంది పరిస్థితి. ఆమేన్. ఖచ్చితంగా మనం ఎక్కడ పని చేసినా, ఎక్కడ కూర్చున్నా, ఇంకా బాత్రూంలో అయితే ఇంకా మరీ సైలెంట్గా ఉంటుంది. మరీ అసలు ఎప్పుడో దేవుని స్తోత్రం కలిగిన కాక, దేవుని అనుభవం కలిగి కాక, అసలు మనం ఒక్కడదే ప్రపంచం అన్నట్టు ఉంటుందా? దేవుని అనుభవం కలిగి కాక, దేవుని స్తోత్రం. చూడండి, డిస్టర్బెన్స్ అనేది ఏముండదు. అంటే ఎలా అయినా కూడా ఎప్పుడు కూడా నువ్వు ఎక్కడున్నా, ఏ సమయంలో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా, నువ్వు వాక్యం కొరకు నువ్వేం చేయాలి? వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలని చెప్పి. ఆమేన్. దేవుని మేము కాక, దేవునికి స్తోత్రం. నిజంగా వాక్యంగా మారాలి. అమ్మా, ఎవరైనా కూడా ఈ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో రక్షణ పొందకుండా, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ నామంలో రక్షణ బాప్తిసం పొందుంటే మీరు ఖచ్చితంగా మరలా తీసుకోవాల్సి ఉంది. వాక్య లేఖనాల ఆధారం తీసుకోండి, సత్యాన్ని అంగీకరించండి. ఇందాక నేను ఒక పాట పాడా, సూర్య చంద్రులు గతించిన, ఆకాశమే లేకపోయినా
మనం ఖచ్చితంగా మనం నిలబడగలుగుతాం, ఉండగలుగుతాం. ఆ స్థితిలోనికి నువ్వు రావాలనే ఈ వాక్యం నీతో మాట్లాడుతుంది. నువ్వు ఇక్కడికి రావడానికి కేవలం ఏదో నీ ఉద్దేశాన్ని బట్టి నువ్వు ఇక్కడికి రాలేదు గుర్తుపెట్టుకో, నీ ఆలోచన బట్టి నువ్వు ఇక్కడ రాలేదు గుర్తుపెట్టుకో. దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు ఈరోజు. దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు ఈరోజు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టి వాక్యం కొరకు ముందుకు వస్తావు. హల్లెలూయా. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ఆయన మన వినికిడులో పరిశుద్ధాత్ముడు మనల్ని గొప్పగా ఆయన కొరకు జీవింప చేయును గాక. గ్లోరీ టు లార్డ్.